కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ, అందరికంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ, ఈరోజు హోలిస్టిక్ మినిస్ట్రీ అండ్ ద చర్చ్ అన్నటువంటి ఈ టాపిక్ ను డిస్కస్ చేసుకున్నాం. మీకు మరి చాలా మందికి ఈ టాపిక్ ఇంతకు ముందే పరిచయం అయి ఉండవచ్చు. దీని గురించి మీకు తెలిసి ఉండవచ్చు. డిస్కషన్ రూపంలో ఆ, ఈ హోలిస్టిక్ మినిస్ట్రీ అండ్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చర్చ్ అనేటువంటి ఈ టాపిక్ ను మనం గమనిద్దాం. ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే హోలిస్టిక్ మినిస్ట్రీ అంటే దాని గురించి చెప్పొచ్చు. దానికి ముందు నేను బ్రీఫ్ గా అవుట్లైన్ చెప్పాలనుకున్నాను. ఇందులో 8 అంశాల గురించి మనం చూస్తాం. మొట్టమొదటిది డెఫినేషన్ ఆఫ్ హోలిస్టిక్ మినిస్ట్రీ. హోలిస్టిక్ మినిస్ట్రీ గురించి, హోలిస్టిక్ అన్నటువంటి పదాన్ని గురించి లేదా హోలిజం అన్నటువంటి పదాన్ని గురించినటువంటి నిర్వచనం. మనం ఏదైనా అంశాన్ని ధ్యానించే సమయంలో ఆ అంశం గురించినటువంటి నిర్వచనం మనం తెలుసుకోవడం ఎంతో మంచిది. ఆ తర్వాత ఆ, మనం దాని గురించినటువంటి డీటెయిల్స్ లోకి వెళ్ళటం చాలా మంచిది. సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూస్తాం. రెండవది ఈ హోలిస్టిక్ అన్నటువంటి ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది, దానికి సంబంధించినటువంటి హిస్టరీ బ్రీఫ్ గా కొన్ని అంశాలు మనం చూస్తాం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాగా అమలులోనికి వచ్చింది, దాని యొక్క ఆ, పరిధులు ఏంటి, అవన్నీ కూడా మనం గమనిస్తాం. మూడవది ఆ హోలిస్టిక్ మినిస్ట్రీ అన్నటువంటి అంశం గురించినటువంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ థాట్, దాని గురించినటువంటి వివరాలు, డీటెయిల్స్ దాంట్లోనికి మనం పెడతాం. నాలుగవది బిబ్లికల్ ఫౌండేషన్, దీనికి బైబిల్ యొక్క పునాది ఏంటి, బైబిల్లో దీని గురించి ప్రస్తావించబడి ఉందా, బైబిల్లో ప్రస్తావించబడి ఉంటే దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏంటి, వాటిని మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆ లోకంలో కూడా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా హిస్టరీలో ప్రస్తుతం, కానీ వాటి యొక్క ఫలితాలు ఏంటి, అవి కూడా మనం చూస్తాం. అది ఐదవది. ఆరవది చర్చ్ యొక్క ఆ, బాధ్యత ఏంటి, హోలిస్టిక్ మినిస్ట్రీని ఇంప్లిమెంట్ చేయడం. ఆర్గనైజేషన్స్ అయినా చేయవలసింది, చర్చ్ కూడా బాధ్యత ఉందా, చర్చ్ అన్నప్పుడు లోకల్ చర్చ్ ఏం చేయగలదు, యూనివర్సల్ చర్చ్ ఏం చేయగలదు అన్నటువంటి. ఏడవ విషయం ఈ హోలిస్టిక్ అన్నటువంటి ఈ థాట్, ఈ థియాలజీకి కంట్రిబ్యూట్ చేసినటువంటి కొంతమంది థియాలజియన్స్ కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం మనం తెలుసుకోవడం చాలా, అది మనకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎనిమిదవది క్రిటిసిజం ఆఫ్ హోలిస్టిక్ మినిస్ట్రీ. కొద్దిమందికి హోలిస్టిక్ మినిస్ట్రీ అనగానే భయం వేస్తుంది. దానికి సంబంధించి కొన్ని క్రిటికల్ థాట్స్ ఉంటాయి వాళ్ళకు. చాలాసార్లు దీని గురించి మాట్లాడినప్పుడు ఇది మాకు కాదు, ఇది చేస్తే మా మినిస్ట్రీ డైల్యూట్ అయిపోతుంది అన్నటువంటి ఆలోచనతో ఉండేవారు కూడా చాలా మంది ఉంటారు. వాటికి జవాబులు ఏంటి, వాటి క్రిటిసిజం ఏంటి, ఆ క్రిటిసిజానికి జవాబు ఏదైనా ఉందా బైబిల్ నుండి, కామన్ సెన్స్ నుండి, మరి క్రిస్టియన్ థింకింగ్ అండ్ థియాలజీ నుండి ఏదైనా జవాబులు. ఈ అంశాలు మనం 8 అంశాలను చూస్తాం. ఆ, ఈ మెసేజ్ కాదు కాబట్టి, మెసేజ్ అంటే లేదా 3 లేదా 4 అంశాల మీద ఫోకస్ చేస్తే గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. ఇది మెసేజ్ లాగా కాదు కాబట్టి, ఒక అంశాన్ని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎన్ని ఐటమ్స్ ఉంటే అంత ఎక్కువగా అది ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటాను. సో ఈ 8 అంశాల మీద మనము మన ఫోకస్ ను పెడతాం. దాంట్లో ముందు హోలిస్టిక్ అన్నటువంటి పదం మీరు విన్నారా, విని ఉంటే మీకు ఏమని అవగాహన ఉంది, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు.
కానీ ఇంతకుముందు చాలా సార్లు విన్నారా ఈ అంశం గురించి? కాంప్రహెన్సివ్ అప్రోచ్ స్పిరిచువల్ లైఫ్. కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. కాంప్రహెన్సివ్ అప్రోచ్. కాంప్రహెన్సివ్ అప్రోచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీ ఆలోచనలు మాకు తెలియజేస్తే పంచుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. సెషన్ కూడా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. సంపూర్ణ హోలిస్టిక్ స్పెల్లింగ్ చెప్పండి. సంపూర్ణ సువార్త అని అనుకోవచ్చేమో. సంపూర్ణ సువార్త అనొచ్చు అంటారు కదా, చాలా సంతోషం. ఇట్స్ వెరీ గుడ్ డెఫినేషన్. కంప్లీట్ గాస్పెల్ ఆర్ హోల్ గాస్పెల్, సంపూర్ణ సువార్త. మరొక ప్రశ్న, హోలిస్టిక్ అన్నటువంటి దాంట్లో మీరు ఇద్దరు మాట్లాడినప్పుడు సంపూర్ణ, కాంప్రహెన్సివ్ అన్నటువంటి పదాలు వాడారు. మరి స్పెల్లింగ్ లో HOLISTIC హోలిస్టిక్ ఉంది, WHOLISTIC అది బెటర్ అంటారా? అలా వాడొచ్చు అంటారా? రెండు కరెక్టేనా? ఏది కరెక్ట్? H తో స్టార్ట్ చేయటమా లేదా W తో స్టార్ట్ చేయటమా హోలిస్టిక్ అన్న పదం? స్పిరిచువల్ కాన్సెప్ట్ లో హెచ్తో స్టార్ట్ చేయడం ఏదైనా. బ్రదర్, స్పిరిచువల్ కాన్సెప్ట్ లో హెచ్ అనే వాడతాం ఎక్కువ, హోలిస్టిక్ అనేది. డబ్ల్యూ వాడేదేమో దట్ ఈస్ ద జనరల్ టర్మినాలజీ ఫర్ ద ఎవ్రీథింగ్ హోలిస్టిక్. జనరల్ గా అయితే W పెట్టవచ్చు. మామూలుగా ఎక్కడ H వాడతామంటారు ఎక్కువగా? క్రిస్టియన్ సర్కిల్స్ స్పిరిచువల్ అంటారా? కాన్సెప్ట్ లో హెచ్ వాడతాం కదా. ఎక్కడ స్పిరిచువల్ కాన్సెప్ట్ లో స్పిరిచువల్. ఓకే, స్పిరిచువల్. ఎందువల్ల అంటారు? ఒకవేళ స్పిరిచువల్ వాటిలో అయితే H అని, జనరల్ అయితే W. బిబిలికల్ ప్రాస్పెక్టివ్ లో హెచ్ వాడడం, లేదా ఓన్లీ ప్రాస్పెక్టివ్ లో ఆలోచన చేసినప్పుడు డబ్ల్యూని వాడడం అనేది మనం గమనించవచ్చు. ఓకే, ఎందుకు బిబ్లికల్ ఆస్పెక్ట్ లో, కాన్సెప్ట్స్ లో H వాడతారు? కొంచెం వివరించగలరా? ఆల్మోస్ట్ ఆల్ అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలాంటి పరిచర్య చేశాడు కాబట్టి ఈ అదే పరిచర్య బిబ్లికల్ దాంట్లో H వాడటం ఎందుకు అంటారు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు మాటకి పరిశుద్ధుడు అన్న మాటకి హోలీ అని వస్తుంది కదా. పరిశుద్ధుడు అంటే హోలీ. డబ్ల్యూ రాదు, పరిశుద్ధుడు అందరికి డబ్ల్యూ రాదు. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్. సో ఏది కరెక్ట్? మరి రెండు కరెక్టేనా? ఏ సర్కిల్స్ లో మనం ఏది వాడాలి అది కూడా మనం చూద్దాం. యాక్చువల్గా హోలిస్టిక్ చెప్పండి. సంబడి ఇస్ ట్రైయింగ్ టు టెల్. దేవుడు కంప్లీట్ చేస్తాడు అనుకుంటున్నా, అంటే ఆఫ్టర్ అవర్ గ్లోరిఫికేషన్. ఆఫ్టర్ అవర్ అంటే గ్లోరిఫికేషన్ అప్పుడు కంప్లీట్ చేస్తాడేమో అనేది. ప్యూరిఫికేషన్ దేవుడు కంప్లీట్ చేస్తాడేమో అని. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అయితే జనరల్ గా అకాడమిక్ సర్కిల్స్ లో, థియాలజీ సర్కిల్స్ లో ఇన్ జనరల్ దీని గురించి మాట్లాడేటప్పుడు H అనేటువంటి పదమే వాడతారు. అంటే H తో స్టార్ట్ అయినటువంటి హోలిస్టిక్ అనేటువంటి పదాన్ని వాడతారు. W అని వాడటం కూడా తప్పేమీ లేదు. అయితే H అనేటువంటిది ఎక్కువగా ఎందుకు వాడతారు? HOLISTIC హోలిస్టిక్. ఈ హోలిస్టిక్ అన్నటువంటి పదము ఒక గ్రీక్ పదం నుండి వచ్చింది.
గ్రీక్ పదం ఏంటంటే హోలోస్. హోలోస్ అంటే హోల్ అనే అర్థం. WHOLE, హోల్. హోల్ అంటే సంపూర్ణము లేదా పరిపూర్ణము. మ్యాథమెటిక్స్ లో అయితే హోల్ నంబర్స్ అని అంటారు, ఫ్రాక్షన్స్ అని అంటారు. 1, 2, 3 ఇలాగా వాటిని హోల్ నంబర్స్ అని పిలుస్తారు. నాకు అంత మ్యాథ్స్ రాదు, మీకు మ్యాథ్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. బట్ మామూలుగా హోల్ నంబర్స్ అని పిల్లలకు నేర్పిస్తారు. ఆ ఇక్కడ HOLOS అనేటువంటి గ్రీక్ పదము, దాని యొక్క అర్థం హోల్ కాబట్టి, దాని నుండి వచ్చింది కాబట్టి హోలిస్టిక్ అన్నటువంటిదే మొట్టమొదట పరిగణలోనికి వచ్చింది, ఉపయోగంలోనికి వచ్చింది. కాబట్టి హోలిస్టిక్ అన్నటువంటిది ముందు వచ్చినటువంటి పదము, అది కరెక్ట్. దాని అర్థం సంపూర్ణము లేదా పరిపూర్ణము అన్నటువంటి భావం. దీన్ని అర్థం చేసుకోవడానికి హోల్ నాట్ పార్ట్స్ అని అనుకోవాలి. అంటే మనం ఒక్కొక్క పార్ట్ ను చూడడం లేదు, కానీ సమగ్రంగా. ఇంతకుముందు బ్రదర్ అన్నారు కాంప్రహెన్సివ్ గాని. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రంగా. సమగ్రంగా మనం ఒక విషయాన్ని, ఒక వస్తువును, ఒక అంశాన్ని పరిశీలిస్తున్నాం, పరీక్షిస్తున్నాం, గ్రహిస్తున్నాము, అర్థం చేసుకుంటున్నాము అన్నప్పుడు ఈ HOLOS అన్న గ్రీకు పదము వాడతాం. దాని నుంచి వచ్చినటువంటి అడ్జెక్టివే హోలిస్టిక్. హోలిస్టిక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. దాని యొక్క నౌన్ ఫామ్ హోలిజం అని అంటారు. హోలిస్టిక్ థింకింగ్ ను హోలిజం అని కూడా మనం అనవచ్చు. ఈ W ఎందుకు వచ్చింది మరి అని అంటే, తర్వాత ఈ పూర్తి, సంపూర్ణము అనేటువంటి భావం హోల్ అనేటువంటి దాంట్లో ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి హోలిస్టిక్ WHOLISTIC అని రాయటం కూడా కొంతమంది చేశారు. అయితే ఇది తర్వాత వచ్చినటువంటి మార్పు. ముందు నుండి ఉన్నటువంటిది HOLISTIC. అది దాని యొక్క ముందు చరిత్ర. దీనికి ఇంకొక పదం హోల్సమ్నెస్ అనేటువంటి దానికి ఏదైనా లింక్ ఉందా, ఏదైనా దానితో సంబంధం ఉందా అంటే, హోల్సమ్నెస్ అంటే మామూలుగా హెల్త్ అని అంటారు. WHOLESOMENESS, హోల్సమ్నెస్. అది హెల్త్ కు సంబంధించి, వర్చ్యూ అనగా ఒక విలువైనటువంటి గుణము గురించి, ప్యూరిటీ గురించి, వాటన్నిటి గురించి వాడేటప్పుడు హోల్సమ్నెస్ అని వాడతారు. హోల్సమ్ అనేటువంటిది యాడ్జెక్టివ్, హోల్సమ్నెస్ అనేటువంటిది నౌన్. లార్డ్ మేక్ మీ హోల్ అని అంటారు. మేక్ మీ హోల్ అంటే అక్కడ సంపూర్ణుని చేయి అన్నటువంటి దానికంటే కూడా నన్ను శుద్ధి చేయి లేదా బాగుపరచు, నన్ను స్వస్థపరచు అనేటువంటిది అర్థం. అలాగా బాగుపరచబడటం, స్వస్థపరచబడటం, శుద్ధి చేయబడటం, దాన్ని కూడాను హోల్సమ్నెస్ అనేటువంటి అర్థం మనం ఇస్తుంటాం. ఏదైనా హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుండి మమ్మల్ని కాపాడండి, హోల్సమ్ గా చేయండి, శుద్ధినిగా చేయండి, పవిత్రునిగా చేయండి అన్నటువంటి ఈ భావాలు అందులో ఉన్నాయి. మనం హోలిస్టిక్ అన్నటువంటి చదువుతున్నప్పుడు కూడాను ఈ హోల్సమ్నెస్ అనేటువంటిది మనకు తప్పనిసరిగా అందులో ఇమిడి ఉంటుంది. అయితే హోలిస్టిక్ అనేటువంటిది ఒక మెథడ్, హోలిస్టిక్ మిషన్ లేదా హోలిస్టిక్ మెథడ్, హోలిస్టిక్ అప్రోచ్. సమగ్రంగా దేనైనా గమనించడం, సమగ్రంగా ఆస్వాదించడం, సమగ్రంగా పరీక్షించడం, పరిశీలించడం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ హోలిస్టిక్ అనేటువంటి దానికి పర్యాయ పదం లాగా ఇంకొక పదాన్ని కూడా వాడుతూ ఉంటారు. మీరు మామూలుగా క్రిస్టియన్ సర్కిల్స్ లో, మిషన్ సర్కిల్స్ లో ఈ పదాన్ని ఎక్కువగా వింటుంటారు. ఇంటెగ్రల్ అన్నటువంటిది. హోలిస్టిక్ మిషన్ లేదా ఇంటెగ్రల్ మిషన్, ఈ రెండు ఒకటేనా లేదా వీటికి తేడా ఉందా? మనం ఈ డెఫినిషన్ లో డీటెయిల్స్ ను చూస్తున్నాం. హోలిస్టిక్ మిషన్, ఇంటెగ్రల్ మిషన్. మిషన్ అంటే ఏదైనా ఒక్క దాని మీద ఫోకస్ చేసి చేసేటువంటి పరిచర్యను మిషన్ అంటారు. కొద్దిమందికి దూర ప్రాంతాల్లో, పల్లెలలో లేదా సులభంగా రీచ్ అవ్వనటువంటి అన్రీచ్డ్ ప్లేసెస్ లో, ట్రైబల్స్ మధ్య అక్కడికి వెళ్ళి చేస్తే ఆ పరిచర్యను మిషన్ వర్క్ అని అనుకుంటుంటారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళటమో లేదా జార్ఖండ్కి వెళ్ళటమో లేదా
హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళటము, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రదేశ్కి వెళ్ళటము, అది ఒక రకమైన డెఫినేషన్. జగ్రాఫికల్ ఏరియాస్ మారి ఇంకొక జగ్రాఫికల్ ఏరియాకు, ఇంకొక కల్చర్కు, ఇంకొక లాంగ్వేజ్ ఉన్నటువంటి వారికి, ఇంకొక రిలీజియస్ లేదా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారి మధ్య వెళ్ళి సువార్తను చెబితే దాన్ని మిషన్ అని అనుకుంటుంటారు. మిషన్ యొక్క డెఫినేషన్ చాలా యాక్చువల్గా అయితే వైడ్ గా ఉంటుంది. అయినా దాని డీటెయిల్స్ లో మనం వెళ్ళటం లేదు. కానీ హోలిస్టిక్ మిషన్, ఇంటెగ్రల్ మిషన్ యాక్చువల్గా అయితే రెండు ఒకటే. అయితే వాటి యొక్క భావాన్ని గమనించినప్పుడు కొంచెం తేడా కనిపించిన రెండు సిమిలర్ పదాలు, ఆ రెండు సిమిలారిటీస్ కలిగి ఉన్నాయి. వాటిని పర్యాయ పదాల్లాగా కూడా మనం వాడవచ్చు. ఇంటెగ్రల్ మిషన్ అని మామూలుగా ఇంటెగ్రల్ అంటే ఒక దానిలోని భాగం అని అర్థం. ప్రేయర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అన్నటువంటిది ఒక ఇంటెగ్రల్ పార్ట్. అందులో ఇమిడి ఉన్నటువంటి అంశము అని. అందులో ఇమిడి ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. ప్రార్థన ఉంది, బైబిల్ పఠనం ఉంది, వాక్యానుసారంగా జీవించడం ఉంది, వాక్యాన్ని వినటం ఉంది, వాక్యాన్ని పంచుకోవటం ఉంది, సువార్తని ఇతరులతో చెప్పడం ఉంది. చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి ఉంటే అవన్నీ కూడా ఇంటెగ్రల్ గా ఉన్నాయి అని అంటాం. కాబట్టి సమగ్ర మిషన్, ఇంటెగ్రల్ మిషన్ ఇవన్నీ కూడా రెండు కూడాను ఒకటే, తేడాలు ఏమి. అయితే సాధారణంగా దీన్ని డెఫినేషన్ ఇచ్చేటప్పుడు హోలిస్టిక్ అన్నప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాలు అందులో చోటు చేసుకున్నాయి, ఇంటెగ్రల్ గా ఉన్నాయి, రెండు కూడాను మిళితమై ఉన్నాయి అన్నటువంటిది చెబుతూ ఉంటారు. కొద్దిమంది వాటిని సపరేట్ గా చూస్తారు, కొద్దిమంది వాటిని కలపాలి అంటారు. సపరేట్ గా చూసే వాళ్ళు హోలిస్టిక్ మిషన్ అన్నటువంటి కాన్సెప్ట్ ను అంగీకరించరు. అది వేరు, ఇది వేరు, వాటిని కలపలేము అన్నారు. అయితే బైబిల్ కలుపుతుంది అని చెప్తుంది హోలిస్టిక్ మిషన్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్. ఏంటి ఏ రెండింటిని కలుపుతుంది అంటే ముఖ్యంగా గాస్పెల్, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్త, మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్, సోషల్ యాక్షన్, సంఘపరంగా, సంఘ అంటే క్రైస్తవుల విశ్వాసుల యొక్క కలయిక, కూటమి, సమాజం, దాని గురించి కాదు, జనరల్ సొసైటీ, జనరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్షన్, వాటిని కూడాను కంబైన్ చేస్తుంది హోలిస్టిక్ మిషన్ అన్నటువంటిది. ది మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్ అండ్ సోషల్ యాక్షన్, దే గో టుగెదర్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అని అంటారు. దాన్ని హోలిస్టిక్ మిషన్ అని చెప్పొచ్చు. మరి అలా కంబైన్ చేయొచ్చా, డిఫరెన్సెస్ ఉన్నాయా, చేయటం వల్ల నష్టం ఏంటి, చేయటం వల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం ఉంటే ఉపయోగాలు ఏంటి, అలాగా జరిగిందా హిస్టరీలో, ఇవన్నీ మనం చూద్దాం. యాక్చువల్గా ఇది ఎంత చదువుతూ ఉంటే కూడా అంత నేర్చుకోవడానికి ఎంతో ఉంది. బట్ అన్ని అంశాలను మనం క్రోడీకరించి ఒక్క సెషన్ లో మనం చూద్దాం కూడాను. దాని మీద మీరు ఎంతైనా తర్వాత చదవచ్చు కూడాను, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఈ పదం గురించినటువంటి హిస్టరీ ఎలా వచ్చింది అని మొట్టమొదటి అరిస్టాటిల్ దీనికి సంబంధించినటువంటి, అప్పుడు ఈ పదము వాడలేదు కానీ ఈ కాన్సెప్ట్ ను ఆయన వాడాడు. ఆయన ఏమన్నాడంటే, అరిస్టాటిల్, the whole is greater than the sum of its parts, its units. The whole is greater than the sum of its units. ఇప్పుడు ఒక్క అంశములో 10 భాగాలు ఉన్నాయనుకున్నాం. వాటి యొక్క టోటల్ చేస్తే అది 10 కంటే ఎక్కువగా వస్తుంది, 11 కానీ 12 కానీ అవుతుంది. ఇండివిజువల్ గా అది 1 1 1 1 అలాగా ఉంటాయి. వాటన్నిటిని మనం చూసినప్పుడు అందులో 10 అంశాలు ఉన్నట్టుంటాయి. కానీ టోటల్ చేస్తే అది 10 కంటే ఎక్కువగా వస్తుంది. ఇది మ్యాథమెటికల్ గా ఇది తప్పు కదా అని అనిపిస్తుంది. ఆయన యొక్క భావం ఏంటంటే, ఇండివిజువల్ గా అవి చేస్తున్నటువంటి పనులను అన్నిటిని మనం సమగ్రంగా పెట్టినప్పుడు, కలిపినప్పుడు దాని యొక్క టోటల్ అవుట్పుట్ అవన్నీ కలిసి చేస్తే ఆ అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అరిస్టాటిల్ అప్పుడు ఎంతగా మరి ఆలోచించాడో చాలా మంచి డెఫినేషన్ ఇచ్చాడు. ది హోల్ ఈస్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పార్ట్స్ ఆర్ యూనిట్స్ అని అన్నాడు. అయితే మొట్టమొదట ఈ పదాన్ని, హోలిస్టిక్ అన్నటువంటి పదాన్ని, ఒక సౌత్ ఆఫ్రికన్ పాలిటీషియన్
ఫిలాసఫర్ అండ్ థింకర్. ఆయన ఈ పదాన్ని వాడాడు. ఆయన పేరు జాన్ క్రిస్టియన్ స్మట్స్. ఆయన ఒక పుస్తకాన్ని 1926లో రాశాడు, హోలిజం అండ్ ఎవల్యూషన్ అని. హోలిజం అండ్ ఎవల్యూషన్ అన్నటువంటి ఈ పుస్తకాన్ని ఆయన రాశాడు. ఇందులో మొట్టమొదటిసారి ఆయన హోలిస్టిక్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే నేచర్ అన్నటువంటిది ఒక టెండెన్సీలో ఉంది. ఆ టెండెన్సీ ఏంటంటే అప్పుడప్పుడు అది కొన్ని సంపూర్ణమైనటువంటి వాటిని ఫామ్ చేస్తుంది అని. అంటే ఆయన మెయిన్ గా ఎవల్యూషనరీ థియరీని ఆలోచించాడు. ఆయన ఏమో ఎవల్యూషనిస్ట్ కాదు, కానీ అలాంటివి ఏర్పడుతూ ఉంటుంటాయని. ఉదాహరణకు మానవుడు ఆయన ఎవల్యూషన్ లో అలా వచ్చాడు అని అనుకున్నాడు. కొన్ని ఆటమ్స్ కానీ, అటామిక్ పార్టికల్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ ఇవన్నీ కలిసి ఒక హోల్ యూనిట్ లేదా అమీబా అనుకున్నాం, హోల్ యూనిట్ గా తయారయ్యాయి. అది ఫంక్షనల్ గా ఉంటుంది. అది ఇండివిజువల్ పార్ట్స్ కంటే కూడాను ఎన్నో రెట్లు మెరుగుగా ఉంటుంది అని అన్నాడు. వీటిని కొంతమంది సర్ప్రైజెస్ అని పిలిచారు. ఇండివిజువల్ పార్ట్స్ అవి ఎప్పుడు కూడా ఫంక్షన్ చేయలేవు, కానీ అవన్నీ కూడా కలిసి ఒక ఆర్గానిజం గా ఏర్పడినప్పుడు సర్ప్రైజింగ్ గా అది చక్కగా పనిచేస్తుంది అనేటువంటి ఆ భావనతో ఆయన ఈ పదాన్ని, హోలిస్టిక్ అన్నటువంటి పదాన్ని తన పుస్తకంలో హోలిజం అండ్ ఎవల్యూషన్ అనేటువంటిది 1926లో ప్రచురించాడు. ఆయన మొట్టమొదట ఈ కాన్సెప్ట్ ను వాడుతూ ఈ పదాన్ని వాడాడు. అరిస్టాటిల్ పదం వాడలేదు, కానీ కాన్సెప్ట్ అయితే చెప్పాడు. అయితే ఆ తర్వాత గెస్టాల్ట్ సైకాలజీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. కొద్దిమంది జర్మన్ శాస్త్రవేత్తలు ఇదే అంశాన్ని ఇంకొక విధంగా సైకాలజీ పరంగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక మాట, దాని గురించి మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదేమి డిఫికల్ట్ కూడా కాదు. ఉదాహరణకు మెలడీ ఈజ్ నాట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నోట్స్. మనం హార్మోనియం కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ కానీ తీసుకున్నప్పుడు, లేదా గిటార్ కానీ ఇంకేదైనా స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు అందులో స్ట్రింగ్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్క దాన్ని వాయిస్తూ పోతే ఒక స్వరం వస్తుంది. వాటిని నోట్స్ అంటాము. అయితే వాటిని కంబైన్ చేస్తూ మనం చక్కగా ముందు వెనకాలగా అలాగా వాడిస్తే ఒక చక్కటి మెలడీ వస్తుంది, మంచి ట్యూన్ వస్తుంది. సో మెలడీ ఈజ్ నాట్ జస్ట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నోట్స్, కానీ ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ నోట్స్ దట్ క్రియేట్స్ మెలడీ. ఆ వాటన్నిటినీ కూడా మనం సమగ్రంగా ఒక పద్ధతిలో సమకూర్చినప్పుడు, వాయించినప్పుడు ఒక చక్కటి మెలడీ వస్తుంది అని ఈ ఈ మనస్తత్వ శాస్త్రవేత్తలు వీళ్ళు అలా భావించి దాన్ని అలా నిర్వచించారు. దీనికే వారు ఇంకొక మాట కూడా చెప్పారు, సినర్జీ అని. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం మెలోడీ అంటాము, కానీ యాక్టివిటీ గురించి మాట్లాడినప్పుడు సినర్జీ అంటాం. సినర్జీని అర్థం చేసుకోవడానికి జనరల్ గా ఈ ఫార్ములా చెప్తుంటారు, 2+2 ఈజ్ 5 అని. అది ఎలా వీలవుతుంది? 2+2 ఈజ్ 4 కదా అని అంటే, ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, వాళ్ళు కొంత పని చేస్తారు. ఇంకొక ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, వాళ్ళు కొంత పని చేస్తారు. అయితే నలుగురు కలిసి సమిష్టిగా, లేదా వారు నేను ఈ పని చేస్తాను, అనుబంధమైనటువంటి ఇంకొక పనిని నువ్వు చేయి అని వాళ్ళు కలిసి పని చేస్తే, సమిష్టిగా చేస్తే, సమగ్రంగా పనిచేస్తే, యునైటెడ్ గా పనిచేస్తే వారి యొక్క అవుట్పుట్ అది 4 కంటే ఎక్కువ ఉంటుంది. 5 అవ్వచ్చు, అది 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ హౌ నైస్లీ దే బ్లెండ్ విత్ ఈచ్ అదర్, హౌ నైస్లీ దే కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్, హౌ నైస్లీ దే కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, హౌ నైస్లీ దే వర్క్ టుగెదర్. అండ్ అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అనేటువంటి ప్రిన్సిపల్ వస్తుంది. అంటే ఒకరు ఒక పని చేస్తారు. ఉదాహరణకు పుస్తకం ప్రింట్ అవ్వాలి అని అంటే రాసినటువంటి వ్యక్తి ఉండాలి, కంపోజ్ చేసేయాలి, కంప్యూటర్ మీద కీయింగ్ చేయాలి, టీటీపీ వర్క్స్ చేయాలి, మరలా ప్రింటర్ దగ్గరికి వెళ్తుంది. చాలా మంది వారి పని చేయటం వల్ల అది చాలా చక్కగా ఒక అవుట్పుట్ తో పుస్తకం బయటకు వస్తుంది. అలాగా డివిజనల్ ఆఫ్ లేబర్ ఉండటం వల్ల వీలవుతుంది. ఒక వ్యక్తి కొద్దిమంది ఈ పని చేయటం, మరలా ఇంకొక పని చేయటం, మరలా ఇంకొక పని చేయటం అంటే ఇది సంవత్సరం పడుతుంది. అలాగా సినర్జిటిక్ గా అది ఉండదు అని అంటారు. ఇది
హోలిస్టిక్ సంబంధించినటువంటి డెఫినేషన్. ఇంకొక విధంగా దాని యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ థాట్. నేను ఇప్పుడు 2 అంశాలు ముగించాను. సింపుల్ డెఫినేషన్ ఆఫ్ హోలిస్టిక్ ఆర్ హోలిజం. రెండవది దీని యొక్క ఈ పదానికి ఉన్నటువంటి హిస్టరీ. అరిస్టాటిల్ కూడా దీన్ని ఆలోచించాడు. హోల్ ఈస్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అనేటువంటి మాట ఆయన చెప్పాడు. జాన్ క్రిస్టియన్ స్మట్స్ అనేటువంటి సౌత్ ఆఫ్రికన్ ఫిలాసఫర్, పొలిటీషియన్ అండ్ థింకర్, ఆయన దాన్ని కొంచెం మొట్టమొదట వాడాడు. అది ఎవల్యూషనరీ కాన్సెప్ట్ ఆయన ఆలోచించి అలా వాడారు. తర్వాత సైకాలజిస్ట్ కూడాను ఈ కాన్సెప్ట్ ను ఉపయోగించడం ప్రారంభించారు. గెస్టాల్ట్ సైకాలజీ అంటే, గెస్టాల్ట్ అంటే హోల్ అనే అర్థం. అదొక శాస్త్రవేత్త పేరు కాదు కానీ హోల్ అనే అర్థం జర్మనీలో. కాబట్టి ఈ హోల్ మొత్తము, సంపూర్ణత, దాంట్లో ఉన్నటువంటి భాగాలను అన్నిటినీ వాటి పనుల మొత్తాన్ని మనం చేసినప్పుడు ఆ ఒక్కొక్క భాగం చేస్తున్నటువంటి పని కంటే అవన్నీ కలిపినప్పుడు వాటి కంటే మొత్తం కంటే కూడాను అన్ని కలిసి చేస్తే ఆ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సినర్జీ అనేటువంటి కాన్సెప్ట్ వారు తీసుకొని వచ్చారు. దీంట్లో ఇంకా కొంచెం దీని గురించినటువంటి ఎక్స్పాన్షన్ థాట్ ఇంతకుముందే నేను చెప్పాను. హోలిస్టిక్ యొక్క నౌన్ ఫామ్ హోలిజం అని. ఇట్స్ అన్ ఆల్ ఎంబ్రేసింగ్ అప్రోచ్, ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ అప్రోచ్. అది సమగ్రంగా ఏదైనా వస్తువును, విషయాన్ని చూడటం, ఆల్ రౌండ్ గా ఆలోచించడం. దీన్ని ఎక్కువగా ఈ మధ్య నాన్ మెయిన్ స్ట్రీమ్ హెల్త్ ఫీల్డ్ లో, మెడికల్ ఫీల్డ్ లో దీన్ని ఎక్కువగా వాడటం మనం చూస్తుంటాం. ఇండియాలో మరి ఎక్కువగా దీన్ని ప్రాబల్యం చేశారు. ఉదాహరణకు ఇప్పుడు న్యాచురోపతి అనేటువంటిది వచ్చింది. న్యాచురోపతి యొక్క కాన్సెప్ట్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇల్ హెల్త్ అని. వాళ్ళు అందుకని ఎక్సర్సైజ్ కానీ, ఇందులో కొద్దిమంది ఇండియాలో అయితే యోగా అని, ఎక్సర్సైజ్ ఉండాలి, కొన్ని ఆహారపు అలవాట్లలో రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఒక నియమావళి పాటించాలి, దాంతో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. ఒకటి మెడిసిన్ తీసుకొని ఆ డిసీజ్ ని క్యూర్ చేస్తే సరిపోదు. ఆ డిసీజ్ ఎక్కడి నుండి వచ్చింది, దాని యొక్క ఆరిజిన్ ఏంటి, దాన్ని కూడా మనం ట్రీట్ చేస్తే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని హోలిస్టిక్ గా మనం దీన్ని ట్రీట్ చేయాలి అనేటువంటి పదం. ఈ పదం ద్వారా కొన్నిసార్లు ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే, హాస్పిటల్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చూసినా, మెడిసిన్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చూసినా కూడాను హోలిస్టిక్ అనేటువంటి కాన్సెప్ట్ ఈవెన్ ఆ టైటిల్స్ లో కూడాను పెట్టుకుంటుంటారు. హోలిస్టిక్ హాస్పిటల్ అంటారు. అంటే ఇది సమగ్రంగా ఒక చికిత్సను అందిస్తుంది అని. కాబట్టి హెల్త్ ఫీల్డ్ లో, మెడికల్ ఫీల్డ్ లో దీన్ని ఎక్కువగా వాడటం చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ మెయిన్ స్ట్రీమ్ అంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే ఆ డిసీజ్ ఏంటి, దాన్ని ట్రీట్ చేయాలి అన్నటువంటి విధంగా అవి పనిచేస్తుంటాయి అని. అయితే దాంతో పాటు డాక్టర్లు మామూలుగా కొన్ని సలహాలు ఇస్తారు. డయాబెటీస్ తో వెళ్ళినా కూడాను, లేదా హైపర్ టెన్షన్, బీపీతో వెళ్ళినా కూడాను వాళ్ళు పలానా మెడిసిన్ వాడుతూ మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, ఈ ఆహారాన్ని కొన్నిటిని తీసుకోవాలి, ఈ ఆహారాలు కొన్ని తీసుకోకూడదు, ఎక్సర్సైజ్ ఇలా చేయాలి, వాకింగ్ చేయాలి, చాలా విషయాలని చెప్తారు. ఇవన్నీ ఎందుకంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా అవసరము అని. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆల్ ఎంబ్రేసింగ్ అప్రోచ్, ఇట్స్ ఎ హోలిస్టిక్ అప్రోచ్, ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ అప్రోచ్. హోల్ ను చూస్తుంది, ఒక పార్ట్ ను మాత్రమే చూడకుండా అన్నట్టు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఈ మధ్య వినికిడిలోనికి వచ్చింది. చాలా మంది ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు అంటారు కానీ వాళ్ళు చాలా ఫోకస్డ్ గా ఒక్క దాని మీదే ఫోకస్ చేస్తారు. ఉదాహరణకు మన ఆంధ్రాలో శ్రీ చైతన్య, నారాయణ, కొన్ని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. వాళ్ళు అది ఇంజనీరింగ్ లో సీట్ రావటం కోసం, లేదా మెడికల్ కాలేజీలో సీట్ రావటం కోసం, కాబట్టి దాని మీదే ఫోకస్ చేస్తారు. వాళ్ళ దగ్గర ప్లే గ్రౌండ్స్ ఉండవు, చాలా సార్లు లాబొరేటరీస్ ఉండవు, వాళ్ళ ఫోకస్ మిగతా వాటి మీద ఉండదు. ఆ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అలాంటివి చాలా మినిమల్ గా ఉంటాయి, కొన్నిసార్లు ఉండకపోవచ్చు కూడా. సో అవి హోలిస్టిక్ ఉన్నట్టు అనిపించాయి. జనరల్ గా గవర్నమెంట్ స్కూల్స్ అయితే హోలిస్టిక్ గా ఆలోచిస్తాయి, అన్ని రంగాలలో స్టూడెంట్ అభివృద్ధి చెందాలి అని. దాన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని పిలుస్తుంది. సో హోలిస్టిక్ కేర్, హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ హెల్త్ కేర్, హోలిస్టిక్ ట్రీట్మెంట్, ఈ పదాలు
వాడుకలోనికి వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఉదాహరణకు ఆ, మన దేహంలో కొన్ని భాగాలు ఉన్నాయి. హార్ట్ కానీ, లంగ్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, ఇలా. అది ఒక్క భాగం విడిగా పని చేయలేదు, సమగ్రంగా దేహముగా పనిచేస్తుంది. లివర్ లో ప్రాబ్లం అయితే దేహానికి అంతటి కూడా ప్రాబ్లం అయినట్టు. కొన్నిటి యొక్క ఈజీ సిమ్టమ్ మనకు కనిపించేటువంటిది ఫీవర్. ఫీవర్ వచ్చిందంటే అది ఏదో ఒక అంగంలో, ఏదో ఒక చోట ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు. దేహం అంతటి కూడా ఫీవర్ వస్తుంది. నొప్పి వస్తే ఎక్కడైనా తలనొప్పి కానీ, పంచి నొప్పి కానీ, కంటి నొప్పి కానీ, చెవి నొప్పి కానీ, దేహం అంతా కూడా ఫీల్ అవుతుంది. కాబట్టి దాన్ని పార్ట్ గా మనం ఎప్పుడు కూడా చేసి చూడకూడదు, హోలిస్టిక్ గానే మనం చూడాలి అని అంటారు. కానీ ఆ పార్ట్ ట్రీట్ చేసేస్తే దేహం అంతా కూడా శుద్ధిగా ఉంటుంది. అయితే దేహం అంతా ఇంపార్టెంటే, ఆ పార్ట్ కూడా ఇంపార్టెంటే. ఆ పార్ట్స్ అభివృద్ధి చెందడం కోసం ఒక్కోసారి దేహం అంతా కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే అది దేహం అంతట్లో కూడా ప్రాకుతుంది. ఆ పార్ట్ మీద ఎక్కువగా అది పనిచేసినప్పటికీ కొన్ని మెడిసిన్స్ మిగతా దేహాన్ని కూడాను అది బాగుగా ఉండడానికి, పనిచేయడానికి సిద్ధం చేస్తాయి. వ్యాక్సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్, అవి దేహాన్ని అంతటినీ సిద్ధం చేస్తాయి. రానున్న రోజుల్లో ఆ వైరస్ మరలా మనకు అంటకుండా పోరాడేటువంటి శక్తిని మన దేహానికి అందిస్తాయి. అలాగా మన మంచి ఆహారం తీసుకోవటం వల్ల ఆ ఆ- ఆ భాగం బాగుపడటమే కాదు, స్వస్థతను పొందటమే కాదు, కానీ దేహమంతా కూడాను ఆరోగ్యకరంగా ఉండటానికంటూ వీలవుతుంది. కాబట్టి ఈ విధంగా హోలిస్టిక్ గా కూడాను మనం ఆలోచించాలి అని. ఈ హోలిస్టిక్ అన్న దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటారంటే, we don't see just trees individually, but we see the forest also. ట్రీని, ఒక వృక్షము గురించి, ఒక మొక్క గురించి చదవటం ఎంత అవసరమో, అలాగా ఆ మొక్క ఎక్కడుందో ఆ ఫారెస్ట్, ఆ ఎన్వైరన్మెంట్, వాటన్నిటి గురించి కూడా చదవటం అవసరం. అప్పుడు ఈ మొక్కలు అభివృద్ధి చెందితే ఎన్వైరన్మెంట్ ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎన్వైరన్మెంట్ అవి ఉపయోగమా లేదా నష్టమా, దాన్ని ఎంత మటుకు మనం అభివృద్ధి చెందించాలి. సో హోల్ గా చూడడం అంటే ఫారెస్ట్ అంతటిని, లేదా ఇకాలజీని, లేదా ఎన్వైరన్మెంట్ అంతటిని మనం దృష్టిలో పెట్టుకొని చదవటం, అధ్యయనం చేయడం, అది కూడా అవసరం. సో ఆ విధంగా ఒక్కదాని మీదే ఫోకస్ చేయకుండా బిగ్ పిక్చర్, నాట్ జస్ట్ ఓన్లీ ఇండివిజువల్ పార్ట్స్, ఈవెన్ ద ద హోల్ థింగ్ అన్నటువంటిది. మామూలుగా బైబిల్లో కూడాను ఇట్స్ ఏ బిబ్లికల్ నేరేటివ్ అంటారు. ఆది నుండి జెనసిస్ వరకు దేవునికి ఉన్నటువంటి కొన్ని తలంపులు ఆది కాండంలో నుండి ప్రకటన గ్రంథం వరకు చూడొచ్చు. దేవునికి మానవునికి కూడా సంబంధం, మానవుని యొక్క మానవుడు పడిపోయినటువంటి విషయం, మానవుని దేవుడు ఎలాగా తిరిగి ఆ రివైవ్ చేశాడు అన్నటువంటి విషయం ఆది కాండంలో వేరుగా ఉంది. ఆదాము జీవితంలో ఎలా చేశాడు, తర్వాత పాత నిబంధనలో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ దేవుడు ఎలాగా మానవునికి ఆ పాపానికి ప్రాయశ్చిత్త కలుగజేశాడు, తర్వాత యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఎలా తీసుకొని వచ్చాడు. ఈ హోల్ స్టోరీ కూడాను ఇట్ హ్యాస్ వన్ నేరేటివ్, వన్ థ్రెడ్ ఆఫ్ థాట్, ఇదంతా కూడా ఉన్నాయి. అయితే వివిధ షేప్స్ లో అది వస్తూ ఉంది అని. సో అలాగా బైబిల్ అంతటిని మనం హోలిస్టిక్ గా కూడా చూడొచ్చు. ఇండివిజువల్ గా ప్యాసేజ్ ని, వర్స్ ను మనం ధ్యానిస్తూ దాన్ని కూడా చేయవచ్చు, దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. బట్ దేవుని యొక్క బిగ్ పిక్చర్, దేవుని యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళిక, మానవ సృష్టించినప్పటి నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అలా చూడటం కూడా ఎంతో అవసరం. అలా కూడా మనం ధ్యానించవచ్చు. ఇక్కడ నేను ఒక్కసారి పాస్ తీసుకుంటాను. మీకు ఆ, ఆ, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదా మీరు ఏదైనా థాట్ యాడ్ చేయాలనుకున్నారా, లేదా మీరు ఏదైనా ఆ, దీన్ని కాంట్రడిక్ట్ చేయాలనుకున్నారా, మ్, ఏదైనా మీరు చెప్పొచ్చు. జస్ట్ టేక్ ఇట్. Before I go to the fourth item, biblical foundation of holism or holistic ministry or holistic mission.
ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఇంతవరకు విన్నది క్లియర్ గా ఉందా? ఒకవేళ మీరు ఏదైనా థాట్స్ యాడ్ చేస్తారా? దేని మీద ఏదైనా కామెంట్ చేయాలనుకున్నారా? లేదా క్రిటికల్ గా చూసినా కూడా మీరు మీ థాట్స్ షేర్ చేయొచ్చు. డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో కూడా హోలిస్టిక్ కాన్సెప్ట్ వాడుతున్నారు. బ్రదర్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో కూడా ఆ, హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎక్సలెంట్ బ్రదర్, థ్యాంక్ యూ. డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ లో కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నటువంటి ఆలోచిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడలేదు? స్టిల్ థింకింగ్ అండి. సారీ, స్టిల్ థింకింగ్. స్టిల్ థింకింగ్, థ్యాంక్ యూ. నేను దీనికి సంబంధించిన డెఫినేషన్ సంబంధించినటువంటి ఇంకొక థాట్ షేర్ చేస్తాను. దాని మీద కూడా మీరు ఆలోచించవచ్చు. ఆలోచిస్తూ ఉండండి, కీప్ థింకింగ్ అండ్ ప్లీజ్ డూ షేర్. స్పిరిచువల్ అండ్ సెక్యులర్. కొద్దిమంది స్పిరిచువల్ వేరు, సెక్యులర్ వేరు అని అంటారు. కొంత డిఫరెన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయి స్పిరిచువల్ థింగ్స్ సెక్యులర్ థింగ్స్. కొన్ని పోలికలు, కొన్ని డిఫరెన్సెస్ రెండింటి మధ్య చూడొచ్చు. అయితే కొన్నిసార్లు మరి ఎక్కువగా మనము కొన్నిటి సెక్యులర్ అని, కొన్నిటి స్పిరిచువల్ అని అనుకుంటాం. ఉదాహరణకు, మనం ఎవరికైనా అవసరంలో ఉంటే సహాయం చేస్తే దాన్ని సెక్యులర్ అని, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వార్త చెబితే మన సాక్ష్యాన్ని పంచుకున్న దాన్ని స్పిరిచువల్ అని, మీటింగ్కి వెళ్ళటం, ప్రేయర్ మీటింగ్ కానీ వర్షిప్ సర్వీస్ కానీ వెళ్ళటం స్పిరిచువల్ అని, ఇంకొక యాక్టివిటీలో ఏదైనా అది మంచి పని అయినా కూడాను పాల్గొంటే దాన్ని సెక్యులర్ అని. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి సిటీలో లేదా విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్ లో, ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా అపార్ట్మెంట్స్ చూస్తాం. అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీస్ అని ఉంటాయి. వాళ్ళే మెంబర్సే, అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళే ఓనర్స్ కానీ, కొన్నిసార్లు ఓనర్స్ టెనెంట్స్ కానీ ఆ అపార్ట్మెంట్స్ యొక్క వెల్ఫేర్ కోసం వెల్ఫేర్ కమిటీస్ పెట్టుకుంటారు. దాంట్లో బిలీవర్స్ చాలా సార్లు ఉండరు, ఉండి పాల్గొంటే అది స్పిరిచువల్ కాదు, అది సెక్యులర్ అని. కానీ చాలా విషయాలలో బైబిల్ పరంగా ఆలోచించి చూస్తే కొన్ని సెక్యులర్ గా అనిపించబడినటువంటివి అదేమి స్పెక్యులర్ కాదు, అవి కూడా స్పిరిచువలే. బైబిల్ చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే, మీటింగ్కి వెళ్తే, వర్షిప్ చేస్తూ ఉంటే, వర్షిప్ లో పాల్గొంటే, సింగింగ్ లో పాల్గొంటే అవి మాత్రమే స్పిరిచువల్, మిగిలినవి కాదు అని అనట్లేదు. వాటిని కూడా మనం పరిగణనలో తీసుకోవాలి, అవి కూడాను స్పిరిచువలే అని మామూలుగా చాలా మంది హోలిస్టిక్ థింకింగ్ ను, థియాలజీని, మిషన్ ను చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు. వాటి డీటెయిల్స్ లో మనం ఎలాగో కూడా వెళ్తాం. ఈ థాట్ కూడా నేను మీకు యాడ్ చేయాలని అనుకున్నాను. అవి కూడాను ఈ ఇంటెగ్రల్ దాంట్లో, హోలిస్టిక్ దాంట్లో వస్తాయి. అయితే వాటికి ఎంత అవధులు ఉన్నాయి, పరిమితులు ఏంటి, ఇవన్నీ మనం ఆలోచిద్దాం. మనం చాలా సార్లు ప్రతి చిన్న దాన్ని ఇది స్పిరిచువల్, అది సెక్యులర్, ఇది అని మనం డివైడ్ చేస్తుంటాము. ఆ డివిజన్ మరి ఎక్కువగా మనం చేస్తే చాలా మంచిది కాదు. ఇది యాక్చువల్ అయితే రాంగ్ థింకింగ్ అని అంటారు. అది ఎంత మటుకు అనేది మనం డీటెయిల్స్ లో తర్వాత. ఏదైనా థాట్స్ ఉన్నాయా? యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? సంఘం యాక్చువల్ గా హోలిస్టిక్ కొంచెం గట్టిగా బిగ్గర్ గా చెప్పండి కదా. సంఘము యాక్చువల్ గా చర్చి, సంఘం that does the holistic ministry, the concept of the spiritual and the secure, everything that address through churches. That is ఓకే, church responsibility. That is church responsibility. ఓకే.
ఓకే. చర్చెస్ అన్ని చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సరే, మనం కొంచెం ముందుకు వెళదాము. ఒక బ్రదర్, గణేష్ బ్రదర్, తను చాట్ బాక్స్ లో టైప్ చేశారు. Holistic approach is applicable to person or group of persons to work God's work. Thank you, brother. It is applicable to person as well as group of persons. Okay, thank you. Thank you, brothers and sisters. మీరు ఆలోచిస్తున్నారు. బిబ్లికల్ ఫౌండేషన్. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ నుండి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వద్దాం. ఆదామును చేయక ముందు దేవుడు ఏదైనా వనాన్ని తయారు చేశాడా, లేదా ఏదైనా వనాన్ని తయారు చేయక ముందు ఆదామును తయారు చేశాడా? అంటే ఆదామును ముందు చేసి తర్వాత ఏదైనా వనాన్ని చేశాడా, లేదా ఏదైనా వనాన్ని ముందు చేసి ఆదామును తర్వాత చేశాడు? ఎలా చేశాడు? ఏది ముందు చేయబడింది? ఆదామునే ముందు చేశాడండి. ఆ? ఆదామునే ముందు చేశాడు. ఆదామునే ముందు చేశాడా? ఆదామును చేసినప్పుడు సరే, ఆదామును చేశాడు. ఆదామును ఎక్కడ పెట్టి? సారీ బ్రదర్, జగతుత్పత్తికి ముందే అన్నట్టు కదా చేశాడు. సరే, ఆదామును చేసిన తర్వాత ఏదైనా వనాన్ని చేశాడు, ఏదైనా వనంలో పెట్టాడు. ఏదైనా వనం ఎందుకు చేయవలసి వచ్చింది? అది బ్యూటిఫుల్ గా ఉండిందా? చాలా రకాలైనటువంటి ఫలాలనిచ్చే ఫల వృక్షాలు కూడా ఉండినాయా? అందులో జంతువులు ఉండినాయా? ఆదామును చేయకముందే జంతువులు సృష్టించబడ్డాయా? పక్షులు, చేపలు ఇవన్నీ సృష్టించబడ్డాయా? జలచరాలు, భూమి సృష్టించబడిందా? ఆదామవ్వలకి ముందే సృష్టింపబడింది అనుకున్నాం. సృష్టించబడింది కదా. సూర్యుడు, అంటే ఆ చంద్రుడు. రోజులు దేవుడు సృష్టించిన తర్వాత ఇవన్నీ ఏలడానికని ఆదాముని అవ్వని చేసినట్టుగా చూస్తాం. ఆదామును హవ్వను సృష్టించాడు. హవ్వ కంటే ముందు ఆదామును సృష్టించాడు, తర్వాత హవ్వను సృష్టించాడు. ఈ ఆదామును సృష్టించి దేవుడు ఎక్కడైనా పెట్టిండొచ్చు. ఆయనకు అవసరమైనవన్నీ కూడా ముందే సృష్టించాడు. దేవుడు చేసినది అదంతా కూడా స్పిరిచువలే. ఒక ఉద్దేశం చేత, మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో దేవుడు వాటిని చేశాడు. కాబట్టి అవన్నీ కూడా అవసరమని, మంచివని ఆలోచించి చేశాడు. అందుకని ప్రతిదీ మంచిది 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 అని దేవుడు చూశాడు. కోర్స్ ఆదాము దగ్గర హవ్వ లేదు కాబట్టి అప్పుడు ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూశాడని మనం మామూలుగా వాటన్నిటి ధ్యానిస్తాం. మ్యారేజెస్ లో కూడా వాటి మీద వేసి వింటాం. హీ క్రియేటెడ్ ఈవెన్ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. గార్డెన్ ఆఫ్ ఈడెనే కాదు, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, నీరు ఉంది, భూమి ఉంది. ఇవన్నీ కూడా దేవుడు వేర్పరిచాడు. రాత్రి పగలను వేర్పరిచాడు. రాత్రి కోసం చంద్రుని పెట్టాడు. ఇది మన భూమి గురించి చూస్తాం. మిగిలినటువంటి విశ్వం అంతా కూడా దేవుడు చేశాడు. నక్షత్రాన్ని కూడా సృష్టించాడు. అలా దేవుడు చేశాడు. ఇది ఫిజికల్ ఎన్వైరన్మెంట్. అయితే ఆదాముకు లేదా మానవుడికి ఇవన్నీ కూడా అవసరమయ్యాయని వాటన్నింటి కూడా చేశాడు. ఇది స్పిరిచువలా? ఇది చేయటం అన్స్పిరిచువలా? నాన్ స్పిరిచువల్? మీరు మాట్లాడాలి, చెప్పాలి. లేకపోతే నేనే చెప్పుకొని, నేనే కన్విన్స్ చేసుకొని, నేనే ఏదో టాపిక్ ని పూర్తి చేసినట్టుగా ఉంటుంది. అలా కాదు. మీరు దీన్ని క్రిటికల్ గా కూడా చూడాలి, ఆలోచించాలి, మీ జవాబులు కూడా చెప్పాలి. మంచిదిగా అని అన్నాడు, అన్నిటినీ చేసేది. సో హోలిస్టిక్. హోలీనా? పరిశుద్ధమైందేనా? అది స్పిరిచువలేనా? ఆత్మీయమైన విషయమేనా? ఆత్మీయమైన విషయమే. ఓకే. తర్వాత ఆదామును చేసిన తర్వాత ఆయన సాటి అయిన సహాయం లేదు అని ఫీల్ అయ్యాడు. కాబట్టి సాటి అయిన సహాయం ఉండటం అని ఆదాముకు తగ్గట్టుగా మరొక మానవుని ఆయన ప్రకటన తీసి చేశాడు. అయితే స్త్రీ వేరు, పురుషుడు వేరు, కానీ వారిద్దరు కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు. దేవుని యొక్క ఫ్యాకల్టీస్ అవన్నీ కూడా ఇద్దరికి కూడా ఉన్నాయి. దేవుడు సాటి అనే సహాయంగా అవ్వను, స్త్రీని ఆయనకు అనుగ్రహించాడు. ఎమోషనల్ ను దేవుడు మీట్ అయ్యాడంటారా లేదంటారా? ఆదాము యొక్క ఎమోషనల్ నీడ్స్
హవ్వను సృష్టించడం ద్వారా మీట్ అయ్యాడా లేదా? మీట్ అయ్యాడు. అంటే ఎమోషనల్ నీడ్స్ అన్నవి నా నా ప్రశ్న స్పిరిచువలా అన్స్పిరిచువలా? ఎమోషనల్ నీడ్స్ మీట్ అవ్వడం స్పిరిచువల్ బ్రదర్, స్పిరిచువల్ అండి. స్పిరిచువల్. ఎలా చెప్తారు స్పిరిచువల్ అని? అది ఆత్మకు సంబంధించింది కాదు కదా. దేవుడు ప్రతిదాని మంచిది అని దేవుడి దృష్టిలో చూశాడు. అది బ్రదర్, దేవుడు ప్రతిదాని కూడా మంచిదని చూశాడు, దేవుడి దృష్టిలో చూశాడు కాబట్టి స్పిరిచువల్. దేవుడు కాదు కాబట్టి అది స్పిరిచువల్ అంటారు, అవునా? స్పిరిచువల్. బ్రదర్, ఎమోషన్స్ హార్ట్ అనేది సీట్ ఆఫ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి హార్ట్ బిలాంగ్స్ టు గాడ్. దట్స్ వై బ్రదర్స్ చెప్పేదానికి ఏకీభవిస్తుంది. స్పిరిచువల్. థ్యాంక్ యూ సిస్టర్. ఇది కూడా స్పిరిచువలే. సో ఎమోషనల్ నీడ్స్ ను మీట్ అవ్వటం అది స్పిరిచువలే, అన్స్పిరిచువల్ అని చెప్పలేం. ఆదాముతో దేవుడు సహవాసం చేసేవాడా? హి వాస్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. ఆదికాండం 3:8 చూస్తే మనకు దేవుడు చల్లపూటన ఆదాముతో మాట్లాడేవాడు. ఆయన పడిపోయిన తర్వాత కూడాను దేవుడు వచ్చి మాట్లాడాడు. ఎక్కడున్నావని అడిగాడు. ఆయన దాక్కున్నాడు, లేదా ఆకులతో కప్పుకున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా జరిగాయి, మనం చూస్తాం. అంటే దేవుడు ఇవన్నీ సృష్టించి ఆదాము కోసం చేసినటువంటిది స్పిరిచువలే. ఆదాముతో కలిగి ఉన్నటువంటి సంబంధం తప్పనిసరిగా దానికోసమే దేవుడు మానవుని సృష్టించినట్టుగా మనం చూస్తాం. అది కూడాను చాలా ఇంపార్టెంట్. మిగిలినవి ఇంపార్టెంట్ కాదని కానీ కాదు. ఎమోషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ది ఫిజికల్ ఎన్వైరన్మెంట్ దట్ హీ క్రియేటెడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వైటల్. లేకపోతే ఆదాముకు పిచ్చెక్కిండేదేమో. వాళ్ళిద్దరు కలిసి ఎంతగా తిరిగారో ఏదైనా వనంలో. పూలను చూసింటారు, పక్షులను చూశారు, జంతువులకు పేర్లు పెడుతుంటే దేవుడు ఎంతో సంతోషించాడు. వాట్ ఎవర్ గాడ్ డిడ్, దట్ వాస్ ఆల్ గుడ్. అలాగ పేర్లు పెట్టడంలో ఆదాము దేవుని యొక్క క్రియేటివిటీ అన్నటువంటిది కూడా చూపించాడు. మానవుడు కూడాను క్రియేటరే. అయితే హీ రీక్రియేట్స్. దేవుడు చేసినటువంటి పదార్థాలను, వస్తువులను వాటిని తీసుకొని రీక్రియేట్ చేస్తాడు. ఆ క్రియేటివ్ ఎబిలిటీ దేవుడు మానవునికి పెట్టాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేయొచ్చు, మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు. ఆ క్రియేటివ్ ఎబిలిటీని దేవుడే ఇచ్చాడు. సో వాటికి పేర్లను పెడుతుంటే సంతోషించాడు. ఇవి కూడా తర్వాత మరి పేరు పెట్టడం కూడా మనం చూస్తాం. అయితే వీటన్నిటితో పాటు పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ వాస్ దేర్. దట్ వాస్ ప్రాబబ్లీ గాడ్ వాస్ లాంగింగ్ ఫర్. దేవుడు దానికోసం చూసేవాడు. ఈ విధంగా మనం ఆది కాండంలో నుండి ఆలోచిస్తూ పోతే దేవుడు ఎన్నో విషయాలను చేశాడు. అవన్నీ కూడా అన్స్పిరిచువల్ అని, మనం స్పిరిచువల్ కాదు అనడానికి లేదు. అవన్నీ కూడా అవసరమే. ఆదాము అవ్వలు జీవించడానికి ప్లేస్ అవసరం కాబట్టి భూమిని చేశాడు, నీళ్ళు అవసరం కాబట్టి నీళ్ళని చేశాడు. తర్వాత అఫ్కోర్స్ వర్షం వచ్చింది. ముందు భూమిలో నుండి వాటర్ వస్తూ వాటిని మొక్కలను వాటిని తడపడం కూడా అవసరమే. దేవుడు అవన్నీ కూడా మంచి వాటిని చేశాడు. మానవుడికి ఆ క్రియేటివిటీ ఇచ్చాడు, భాష ఇచ్చాడు. ఆదాము ఆ మాటలు పలకటానికి, పేర్లు పెట్టడానికి ఆ భాష కూడా దేవుడు చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. దేర్ ఇస్ నథింగ్ అన్స్పిరిచువల్ అబౌట్ ఇట్. అయితే పాపం చేయటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల థింకింగ్ మారిపోయింది. తర్వాత మర్డర్ జరిగింది. అవన్నీ కూడా జరిగాయి. ఈ ఏబెలుకు కయ్యూనుకు దేవుని ఆరాధించాలి, అర్పణ తీసుకొని రావాలనేటువంటి తలంపు ఎలా వచ్చింది? ఆదాం హవ్వలు ఒకవేళ బోధించారేమో. ఆదాం హవ్వలు అలాంటివి చేస్తే వాళ్ళు చూశారు కాబోలు వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నారు. ఆ అర్పణను దేవుడు హేబెల్ అర్పణను అంగీకరించాడు కూడా. దాంట్లో ఎంతో స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేటువంటిది కూడా ఉంది. అయితే అది ఒక్కటే కాదు, వాళ్ళ పని కూడా ఉండింది. ఆయన సేద్యం చేసేవాడు. అసలు ఆదాముకు సేద్యం చేయటానికి పొలం ఇచ్చాడు, పొలంలో దున్నడం పెట్టాడు. పడిపోయిన తర్వాత ఆ పాప ఫలితంగా అవి గచ్చుకొదలు ఇవన్నీ కష్టించి చెమట వచ్చి చేయవలసి వచ్చింది. కానీ దేవుడు ఆ
పొలం దున్నటం పని మొట్టమొదటే పెట్టాడు. వర్క్ ఈజ్ స్పిరిచువల్, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గాడ్ సైడ్. దేవుడే వర్క్ కాన్సెప్ట్ ను క్రియేట్ చేశాడు. ఆది కాండంలోనే ఆదాముతో ప్రారంభమైంది అది. ఒక ప్రశ్న బ్రదర్, తర్వాత సారీ ఒక ప్రశ్న బ్రదర్. చెప్పండి. మంచి చెడ్డ చెట్లు ఇచ్చేటువంటి చెట్టుది పెట్టడం స్పిరిచువల్ అన్స్పిరిచువల్? ఓకే, చాలా మంచి మాట బ్రదర్. దాన్ని ఎలా చూడాలంటే అది దేవుడు పెట్టాడు కాబట్టి దేవుని యొక్క మంచి పనే అది. దాని నుంచి తినొద్దు అన్నటువంటి ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు, అది కూడా మంచి పనే. ఆ ఆజ్ఞను అతిక్రమించడం అన్నటువంటిది మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకు యాక్చువల్గా అయితే ఇది ఎందుకు దేవుడు పెట్టాడంటే ఎందుకు మనం క్వశ్చన్ చేయలేము, కానీ అది మన యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై, మానవుల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ఉంది. ఇప్పుడు విచ్చలవిడిగా పాపం చేయడానికి దేవుడు అలౌ చేయొచ్చు కదా, ఎందుకు అలౌ చేయలేదు? మానవునికి ఆ మంచి ఆ చెట్టు దేన్ని తెలియజేస్తుందంటే, ఇప్పుడు మంచికి చెడుకు తేడా ఉంది, చీకటికి వెలుగుకు ఎలాగా తేడా ఉందో అలాగా ఇప్పుడు మనం కూడాను అన్నింటినీ మనం ఏదైనా పాపం చేస్తున్నప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ అంటూ లేకపోయినా కూడాను మన హృదయంలో ఒక్కోసారి భయము, మన హృదయంలో గుండె వేగంగా కొట్టుకోవటం, ఇది ఎందుకు నేను చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ ఉండటం, ఇవన్నీ కూడాను ఆ మనస్సాక్షి దేవుడే పెట్టాడు. ఆ మనస్సాక్షి మంచి చెడులను వివేచిస్తుంది. మంచి అనేది ఉంది, చెడు అనేది ఉంది. వాటిని వివేచించేటువంటి మనస్సాక్షి దేవుడు మానవుడికి పెట్టాడు. అప్పుడు చెట్టు రూపంలో ఉంది, కానీ ఇప్పుడు మనకు మనస్సాక్షి చెప్తుంది ఏది మంచిదా ఏది చెడా. క్లారిఫై అయిందా బ్రదర్? హలో, ఈ వివేచించే మనస్సాక్షి దేవుడు పెట్టాడు. He knows the weakness of the human being. So that then even though he is put it as tree there. Even though he put it, అది ప్రాబబ్లీ కొన్ని విషయాలు నేను అనుకుంటాను, ప్రాబబ్లీ పరలోకంకి వెళ్తేనే మనకు కొన్ని అర్థమవుతాయేమో ఎందుకు సృష్టించారు దేవుడు అని. అది అప్పట్లో చెట్టు పండు రూపంలో ఉంది, కానీ ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా, విచ్చలవిడిగా మనం జీవిస్తే ఇంకా లోకం ఎలా ఉంటుందో. ఇప్పటికీ విచ్చలవిడిగా జీవిస్తుంది లోకం. ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా మానవుడు పతనమయ్యాడు అనేటువంటిది. ఆ వివేచన అది లేకపోతే అసలు ఇంకా మ్యారేజెస్ కు విలువ లేదు, తల్లిదండ్రులకు విలువ లేదు, పిల్లలకు విలువ లేదు. అసలు లోకమంతా కూడా పశువులాగా ఉంటుంది, పశుప్రాయంగా ఉంటుంది. పశువులకు మానవుడికి ఎంతో తేడా దేవుడు పెట్టాడు. అందుకని వీటన్నిటిని సూచిస్తూ కూడాను ఆ వృక్షం అక్కడ ఉండినట్టు, ఆ ఫలం అక్కడ ఉండినట్టు కూడా మనం ఆలోచించుకోవచ్చు. హలో, that's why nowadays the spiritual fighting, spiritual journey, Paul అన్నట్టు ఫైటింగ్ స్పిరిచువల్ కి హ్యూమన్ బీయింగ్ కి ఇట్స్ ఏ కాంట్రడిక్ట్ ఫైటింగ్ ఉంటుంది, జరుగుతూ ఎల్లవేళ జరుగుతూనే ఉంటుంది స్పిరిచువల్ గా. యా, డెఫినెట్ గా. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత ఇది నేను జెనసిస్ నుండి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. చాలాసార్లు మనం వీటిని కొన్నింటిని మాత్రమే స్పిరిచువల్, మిగిలినవన్నీ కూడా పెద్దగా అది అవసరం లేదు అన్నట్టుగా మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు యాక్చువల్గా అయితే వాటిని సమగ్రంగా చూశాడు, సమగ్రంగా పెట్టాడు. ఇంకా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం ఎంతో డీటెయిల్ గా దీన్ని స్టడీ చేయొచ్చు, కానీ మనకున్న టైంలో వీటిని కొన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఆదాము ఎగ్జాంపుల్, జెనసిస్ ఎగ్జాంపుల్ లో స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేటువంటిది మనం చూస్తాం. ఆదాముతో దేవుడు మాట్లాడటము, ఆదామును విజిట్ చేయటము. ఎలా విజిట్ చేశాడు మరి? ఆకాశంలో ఉండి కనిపించాడా? జస్ట్ స్వరం వినిపించిందా? ఎలా ఉండింది? ఎలా సహవాసం చేయగలిగాడు దేవుడు? మొత్తం మీద సహవాసం చేస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. వాడు పడిపోయిన తర్వాత కూడా వారితో మాట్లాడాడు. శిక్షను కూడా వాడి దేవుడికి ఇచ్చాడు. అయినా కూడాను దేవుడు ఫస్ట్ చొక్కాయలను దేవుడే చేసి వాళ్లకు కప్పాడు, వాళ్ళ దేహాలను. ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. చొక్కాయలను కప్పడము అది కూడాను దేవుని యొక్క మంచి పనే. ఆ విధంగా దేవుడు చేశాడు. సో స్పిరిచువల్, ఫిజికల్, ఎమోషనల్ ఇవన్నీ కూడాను సమగ్రంగా అందులో ఉన్నట్టు మనం చూస్తాం. ఆదాము యొక్క ఎమోషనల్ నీడ్ ను ఈవ్ను క్రియేట్ చేయడం ద్వారా
దేవుడు పొందుపరిచాడు, చక్కగా చేశాడు. ఆయనకు ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చాడు, కావలసినటువంటి వర్క్ ను కూడా ఇచ్చాడు. భూమిని టిల్ చేయమని అంటే సేద్యం చేయమనేటువంటి ఆ పనిని కూడా దేవుడు ఇచ్చాడు. తద్వారానే వీళ్ళు కూడాను అంటే యానిమల్స్ రేర్ చేయటం, మేబీ గొర్రెలను పెంచడం, పశువులు పెంచడం అనేటువంటిది ఏబెల్ నేర్చుకున్నాడు. తర్వాత పంటను సేద్యం చేయటం అనేటువంటిది కయీను చేశాడు. ఆ విధంగా డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ లో వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఆ తర్వాత కాలాల్లో చూస్తే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రకరకాలు అన్ని కూడాను మనం చూస్తూ వస్తాం. సో ఇవన్నీ కూడా అవసరమే, వాటన్నిటిని కూడా దేవుడు ఇచ్చాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఒకటి ఎక్కువగా దేవునితో సంబంధాల గురించి మాట్లాడుతుంది. నీ దేవుని పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించమన్నట్టు. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని, తర్వాత దేవుడు నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఇలాగ చాలా వాటన్నిటి కూడాను దేవుడు ఇచ్చాడు. సో ఒక్కటి మాత్రమే స్పిరిచువల్, మిగిలినవి అన్స్పిరిచువల్ అనడానికి లేదు. ఆల్ 10 commandments are spiritual because they are given by God for human being. అవి దేవుని దృష్టిలో మంచివి కాబట్టి. తర్వాత పాత నిబంధనలు ఆలోచించి చూస్తే దేవుడు ఎన్నో విషయాల్లో శ్రద్ధ తీసుకున్నాడు. చాలా మంది ఈ సోషల్ యాక్షన్ ను సోషల్ గాస్పెల్ అని పిలుస్తూ దాన్ని తక్కువగా చూస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు అయితే వాక్యంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు అన్ని ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అంటే రెండింటిని చెప్పాడు. 10 ఆజ్ఞలను క్రోడీకరించి రెండింటిని, మొదటిది నీ దేవుని ఇలా ప్రేమించమని, నీ పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని రెండింటిలో క్రోడీకరించి చెప్పవచ్చు అని. పౌలు వస్తే వాటన్నిటి కూడాను 10 ఆజ్ఞలు కూడా నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించడం అనటంలో ఉంది అన్నటువంటి మాట పౌలు రాస్తాడు. కాబట్టి అది దేవుణ్ణి ప్రేమించడం ఎంత ఇంపార్టెంటో ఇతర మానవుని ప్రేమించడం అంతే ఇంపార్టెంట్. మానవుని ఎలా ప్రేమిస్తాము? ఒక వ్యక్తి మరి చలితో బాధపడుతుండగా నువ్వు బాగా ఉండు అని అంటే ఉపయోగం ఏమిది? అతను కప్పుకోవటానికి కానీ వేడి కలిగజేయటానికి కానీ ఏదైనా కలగచేస్తే కదా అని మరి యాకోబు తర్వాత పత్రికల్లో కూడా మనం చూస్తాం. అది న్యూ టెస్టిమెంట్ కూడా వస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు ఎన్నో విషయాలను రాయించాడు. ఉదాహరణకు సబ్బాత్ గురించి రాశాడు. 7వ దినం విశ్రాంతి దినమని, అది ఆచరించమని దేవుడు రాయించి పెట్టాడు. మనం ఆది కాండం మా కాండం 20లో చూస్తాం, లేవి కాండంలో మొదటి 7 అధ్యాయాలు దాని గురించి చూస్తాం. తర్వాత జస్టిస్ ఫర్ ద పూర్, స్ట్రేంజర్స్ అండ్ విడోస్, నిర్గమకాండం 22, 21 నుండి 27 వరకు విధవలను, పరదేశస్తులను, పేదవారిని వారికి న్యాయం చేకూర్చమని రాసినట్లుగా మనం చూస్తాం. దేవుడు పదే 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 ఈ విషయాలను రాస్తూ వచ్చాడు. తర్వాత లేవి కాండంలో ఒక ఇంట్రెస్టింగ్, చాలా కాలం క్రితం నేను ఒకసారి చదివాను. 11వ అధ్యాయం 14వ అధ్యాయంలో చదివితే, మీరు దేవుడు సంచరిస్తాడు కాబట్టి మీ ఈ ఆవరణాన్ని, ముఖ్యంగా ఆ గుడారం యొక్క ప్రత్యక్ష గుడారం, దాని యొక్క చుట్టుపక్కల ప్రాంతం, ఆ మామిడి పాళెమంతా కూడా మీరున్న చోట చాలా జాగ్రత్తగా దాన్ని పరిశుద్ధంగా ఉంచండి. ఎవరైనా కూడా బయటికి కనుక వెళితే అది గోయి తవ్వాలి, ఉపయోగించిన తర్వాత దాన్ని కప్పాలి, ఇదంతా కూడా రాస్తాడు. అంటే దేవుడు క్లీన్లీనెస్ కూడా ఒక పరిశుద్ధమైనటువంటి విధంగా చూసాడా లేదా అని ఆలోచించాలి. నేను సంచరిస్తున్నాను అని అంటే మీరు ఎలాగంటే ఇష్టం వచ్చినట్టు అలాగ చేయకూడదు, దాంట్లో కూడా పద్ధతి ఉండాలి, పరిసర ప్రాంతాలు క్లీన్ గా ఉండాలి అనేటువంటిది కూడా దేవుడు ఆలోచించారు. చాలాసార్లు మనం అట్లా ఉండదు. నేను మామూలుగా గమనిస్తూ ఉంటుంటాను, ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్ అవి ఏదైనా కూడాను, ఏ మిషన్ అయినా, అది అసెంబ్లీస్ అయినా లేదా డిఫరెంట్ డినామినేషనల్ అయినా కూడాను, క్యాథలిక్స్ పెట్టినంత క్లీన్ గా ప్రొటెస్టెంట్ చర్చెస్, మిగతా చర్చెస్, అసెంబ్లీస్ అని కూడా పెట్టరు. కొన్నిసార్లు అయితే కొన్ని నేను చూస్తుంటాను, ఆ టాయిలెట్ స్మెల్ అయితే ఆ హాల్లోనికి వర్షిప్ చేస్తున్న హాల్లోనికి వస్తూనే ఉంటుంటది సండే. చాలా దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే ఆ అది అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు. నేను కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ నేను గమనించిన కొన్ని తర్వాత చెబుతాను. తర్వాత సెబాత్ ఇయర్ లో 7వ సంవత్సరం, జూబిలీ ఇయర్ లో 50వ సంవత్సరం మీరు ఎలాగ చేయాలి? ఎవరైనా దాస్యులుగా పెట్టుకుంటే, మీరు స్లేవ్స్ గా పెట్టుకుంటే వారికి విడుదల కలగజేయాలి. అప్పులు ఉంటే అప్పులు వద్దనాలి అని అంటే దేవుడు వాటి విషయంలో ఎంతో పట్టించుకున్నాడు.
అది ఒక ఆత్మీయమైనటువంటి కార్యక్రమంగా వారి హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయత ఈ కార్య రూపంలో అది వెలువడాలి, అది ప్రచురించబడాలి, అది తెలియచేయబడాలని దేవుడు ఎంతో కోరాడు. ఈ క్వాలిటీ గురించి ఎన్నో విషయాలు దేవుడు రాస్తూ వచ్చాడు. ఒకటి రెండు మాటలు చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదువుతారా దయచేసి? యెషయా 1:17. ఎవరైనా చదువుతారా? 10వ బ్రదర్. 17, 17, కీడు చేయట 17. మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ దేవుడు వారి యొక్క స్పిరిచువల్ హిపాక్రసీ, ఆత్మీయ హిపాక్రసీని ఏమన్నా వేషధారణను ఖండిస్తూ ఈ మాటలు రాశాడు. యోబు మామూలుగా ఏమంటాం, పితరుల యొక్క సమకాలికుడు అని, మేబీ అబ్రహాం కంటే కూడా ముందు ఉండినాడని అంటారు మామూలుగా. దానికి కొన్ని రుజువులు కూడా చెబుతారు, చూపిస్తారు. యోబుకు దేవుని యొక్క మనసు ఎంతో అర్థమైంది. ఆయన ఎంతో నీతివంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అని అంటే యోబు యొక్క ఆలోచనలు అలాగ ఉండినాయి. చాలా ఉన్నాయి యోబు గురించి ధ్యానించడానికి. ఒక్కటి ఎవరైనా చదివితే బాగుంటది. 29వ అధ్యాయం 15, 16 ఎవరైనా చదువుతారా? 29, 15, 16. యోబు 29, 15, 16. వృద్ధి వారికి నేను కన్నులైతిని, వృద్ధి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, కుంటి వారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, ఎరగని వారి రాజ్యమును నేను శ్రద్ధగా విచారించుతుంది. ఎరగని వారి వ్యాజ్యమును శ్రద్ధగా విచారించి. చాలండి సిస్టర్, ఇది యోబుకు అర్థమైంది. గుడ్డి వారికి కనుడనైతిని, కుంటి వారికి పాదములనైతిని, తల్లిదండ్రులైన వారికి తండ్రినైతిని, ఎరగని వారి వ్యాజ్యమును తీర్చాను. ఇది చాలాసార్లు మనకెందుకు అనుకుంటాం కదా, కానీ యోబుకు అర్థమైంది దేవుని యొక్క మనస్సు. యోబు విషయం నేను చాలా ధ్యానిస్తూ వచ్చాను. ఇలాగా ఆలోచిస్తూ పోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే కొన్నిసార్లు సువార్త చెప్పినట్టుగా కూడా లేదు, కానీ బాగు చేశాడు. విధవరాలి యొక్క బాధను చూసి ఆమె కుమారుడి యొక్క పాడిని ముట్టి ఆమెకు బ్రతికించినటువంటి కుమారుని అప్పగించాడు. అనేక పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలు అని చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అయితే చాలా విషయాలను రాశాడు, చక్కటి విషయాలను రాశాడు. అవి మనకు ఒక హోలిస్టిక్ మినిస్ట్రీకి, మిషన్ కు మనం మాదిరిగా కూడా తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు: ఫీడ్ ద హంగ్రీ, డెలివర్ ద అప్రెస్డ్, హీల్ ద సిక్ అండ్ టచ్ ద మార్జినలైజ్డ్. ఇవన్నీ ఆయన చెప్పడమే కాదు, ఇవన్నీ కూడా చేశాడు. మార్తా మరియ ఇంటికి మామూలుగా చాలా మంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే వారి తండ్రి సీమోను కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి అని. అందువల్ల వాళ్ళు ఒక విధంగా సంఘం చేత బహిష్కరించబడినటువంటి కుటుంబంగా వారు ఉండేవారిని, వారిని ఎక్కువగా దర్శించాడు యేసుక్రీస్తు. ఆయన యొక్క క్రియలలో సువార్తను ప్రకటించడమే కాదు, కానీ దాన్ని ఆచరణలో చూపించాడు. దేవుని రాజ్యం గురించి చెప్పాడు. దేవుని రాజ్యం అంటే ఎలా ఉండాలో అన్నటువంటి విషయం చూశాడు. సువార్త దేవుని రాజ్యం గురించే కదా. ఆ రాజ్యంలోని భాగంగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడటం వల్ల అవుతాం కదా. అలా అవుతే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుంది? పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యం వచ్చునుగాక, మీ రాజ్యం ఇది వచ్చే ఉన్నది అని అంటాడు. అది వచ్చే ఉంది, అది వస్తుంది. ఆ పరలోక రాజ్యంలో మనం ఉండబోతాం, కానీ ఆ రాజ్యంలో ఇప్పుడే మనం భాగం అయ్యాము. ఆ భాగం అయి ఉంటే మనం ఆ పరలోక రాజ్యం ఎలాగా ఉండాలి? సమానత్వాన్ని పాటిస్తామా? చర్చెసే కాస్ట్ బేసిస్ మీద చర్చెస్ ఉన్నాయి. అసలు ఇంకొక కాస్ట్ వాడికి ఆధిపత్యం వస్తే మరొక కాస్ట్ వాడు ఒప్పుకోరు. ఎన్ని ఫైటింగ్స్ దాని మీద, స్కిన్ కలర్ మీద, కాస్ట్ మీద, బ్యాక్గ్రౌండ్ మీద హెచ్చు తగ్గులు, ఇవన్నీ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు అది బోధించలేదు.
యాకోబు పత్రిక 1:27 ఎవరైనా చదివితే మనం జస్ట్ ముందుకు వెళదాం. చాలా అంశాలు మనం నేర్చుకోవచ్చు. యాకోబు పత్రిక 1:27 ఎవరైనా చదువుతారు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. రెండున్నాయి ఇందులో అంశాలు. పవిత్రంగా కాపాడుకోవడం ఎలాగ వీలవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడటం వల్ల. దానికంటే ముందు రాయబడినటువంటిది ఏంటంటే దిక్కులేనటువంటి వారిని విధవరాండ్రను పరామర్శించుట నిజమైనటువంటి భక్తి అని యాకోబు పత్రిక రాస్తున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుడు వాళ్ళు విశ్వాసాన్ని బట్టి ఎలా క్రియలు చేశారు, వాళ్ళ విశ్వాసం దేవుని మీద ఉండటాన్ని బట్టి వాళ్ళు ఎలాగ చేశారని అబ్రహాం గురించి, శారా గురించి మనం అవన్నీ కూడా చూస్తాం. మోషే గురించి, మోషే ఎలాగా ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోనకుండా క్రీస్తు విషయమై నిందకు ఎంచుకొని ఎలా చేశాడు ఆయన, అక్కడి నుంచి అవన్నీ చూస్తాం. అయితే విశ్వాసం అది మృతము, క్రియలు లేకపోతే అని యాకోబు రాస్తాడు. అది ఇట్స్ జస్ట్ డెడ్. వర్డ్ ఉండాలి, డీడ్ ఉండాలి. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే అది చూపించకపోతే క్రియలలో వాట్ ఫెయిత్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ఎ డెడ్ ఫెయిత్ అని అంటాడు యాకోబు. చాలా క్లియర్ గా రాస్తాడు. అది అవసరం లేదనడానికి లేదు. విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, పాప క్షమాపణ, కానీ అది మాత్రమే సరిపోదు, ఇది ఉండటం కూడాను ఎంతో అవసరమని యాకోబు పత్రిక రాస్తూ వస్తాం. కాబట్టి ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ చూస్తూ పోతే చాలా ఉన్నాయి. యోబు గురించి చూసాం, యాకోబు రాసిన విషయం చూసాం. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి దానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి లూకాసు వార్తల ఉదాహరణ ఏంటో చెప్పగలరా? నీకు కలిగినవి నమ్మి నన్ను వెంబడించమంటాడు. నీకు కలిగినవి అన్ని అమ్మి నన్ను వెంబడించమంటాడు. గమనించమన్నాడు. అది అమ్మటానికి కష్టము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, సమరయుని యొక్క ఉపమానం. సమరయుడు ఏం చేశాడు అక్కడ? పరిసయ్యుడు చేయలేనటువంటిది, లేవీయుడు చేయలేనటువంటి విషయాన్ని అతను చేశాడు. దాన్ని చాలా మంది వేరుగా చెబుతూ ఉంటుంటారు. కూటకుల వాడి దగ్గర చేర్చాడు అంటే చర్చిలో చేర్చాడని, నాణ్యాలు ఇచ్చాడంటే నూతన నిబంధన అని, క్రొత్త నిబంధన అని, పాత నిబంధన ఇచ్చాడని, అవన్నీ ఇంటర్ప్రిటేషన్స్. అవి అంటే కొంచెం అంత కరెక్ట్ కాదు. కానీ మొత్తం మీద ఆ వ్యక్తి సమరయుడే అలా చేశాడు. కానీ కొన్నిసార్లు హిందువులు చేస్తారేమో, ఇంకొకరు చేస్తారేమో, కానీ క్రిస్టియన్స్ విశ్వాసులు చాలాసార్లు చేయరు. ఇవి మనకెందుకు, మనకు దేవునితో సంబంధం ఉంది కదా, మన ఆరాధన, అది దేవుడు ఇష్టపడలేదు. అది ఎంత ధ్యానించినా కూడా మనం ఎన్నో విషయాలు అందులో నుండి నేర్చుకోవచ్చు. ఈ విధంగా బైబిల్లో ఆది నుండి అంతం వరకు దోర్కా యొక్క జీవితం మనం చూస్తే, దోర్కా జీవితంలో కూడా ఎంతో విధవరాండ్రను ఆదరించింది. చక్కటి ఉపమాన ఉదాహరణను దేవుడు ఇచ్చాడు. యాక్చువల్గా అయితే అపోస్తలుల కార్యములు దోర్కా అపోస్తలురాలు కాదు. పేతురు గురించి రాస్తూ 9వ అధ్యాయానికి వచ్చిన తర్వాత పౌలు యొక్క రక్షణ గురించి అక్కడ రాస్తూ సడన్ గా దోర్కా గురించి దాదాపు ఒక 6-7 వర్సెస్ రాయబడి ఉన్నాయి. అపోస్తలుల కార్యాలలో ఇది చక్కగా ఇమిడ్చబడింది, ఒక శాండ్విచ్ లాగా. దేవుడు వాటిని ఎంతో ఇష్టపడ్డాడు. 58 యెషయా గ్రంథంలో నిజమైన ఉపవాసం ఏదనగా అని ఇవన్నీ రాస్తాడు. అది నిజమైనటువంటి ఉపవాసం నా దృష్టిలో అని. మీకా గ్రంథం దాంట్లో ఏది ఉత్తమమో నీకు ఇదివరకే తెలియచేయబడినది మానవుడా, న్యాయము జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ ప్రభువుతో నడుచుటయు, ఇదే కదా ప్రభుని ఎదురు నుండి కోరినది అని ఉంటుంది. దానికి పైన 1000 కొండల మీది పశువులు నేను అర్పితున్నా, నా గర్భఫలాన్ని నేను దేవునికి ఇస్తున్నా, విస్తారమైనటువంటి నదులంతా తైలాన్ని ఇస్తున్నా అని అక్కడ రాస్తాడు. వాటన్నిటికంటే కూడా విస్తారమైనటువంటి తైలం పాత నిబంధన కాలంలో తీసుకొని రావడం కంటే, గర్భఫలాన్ని దేవుని కోసం అర్పించడం కంటే, 1000 కొండల మీది పశువులను దేవునికి ఇవ్వడం కంటే, ఇవన్నీ ఆరాధనకు సూచన. వాటికంటే కూడా దేవుడు కోరేటువంటిది ఏంటి అని మీకా 6:8 ఉంటుంది. ఇది ఒక్క మాట చదువుకొని మనం కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. కాబట్టి ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, వాటితో మనం క్లోజ్ చేసుకోవచ్చు.
మీకా 6:8 ఎవరైనా చదువుతారా? మనుషుడా, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆ న్యాయముగా నడుచుకున్నటయు, ఆ అధికలను ప్రేమించుటయు, ఆ దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఆ ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా. దానికి పైన ఉన్నటువంటి వచనాలు, ఆ విస్తారమైనటువంటి నదులంతా తైలము, గర్భఫలము, తర్వాత 1000 కొండల మీద పశువులు, ఆ వచనం చదువుతారా బ్రదర్? వేలాది ఆ, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నత దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయన, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రిని నేను ఎత్తున, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను ఎత్తున. సో ఏది ఉత్తమమో అవి కాదు, ఇది దేవుడు కోరుతున్నటువంటి అన్న విధంగా దేవుడు దేవుని వాక్యంలో చూపించాడు. ఇలాగా వీటిని దేవుని యొక్క వాక్యంలో బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ హోలిస్టిక్ మినిస్ట్రీ చూస్తే సమగ్రంగా చూశాడు. యేసుక్రీస్తు ప్రభు అలా చేశాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు భూలోకంలోనికి మానవుడుగా ఇన్కార్నేట్ గాడ్ గా రావడానికి అవసరం ఏముంది? పరలోకం నుండి ఆయన పాపాలు క్షమించవచ్చు. అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. శరీరంలో ఆయన మన పాపానికి రావాల్సిన శిక్షణ ఆయన పొందాడు. శరీరంలో రావటం అది ఇంపార్టెంట్. ఇన్కార్నేట్ అవ్వటం, తన యొక్క మహిమను తగ్గించుకోవటం. నాకు మునుపుండినటువంటి మహిమతో ప్రభా మీరు నన్ను మహిమపరచడని తండ్రిని వేడుకుంటాడు కదా. కాబట్టి ఆ మహిమను వదిలి వచ్చాడు. ఇన్కార్నేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గాస్పెల్ ను అర్థం చేసుకుంటే, గాస్పెల్ ఇంక్లూడ్స్ ఇన్కార్నేషన్, షేరింగ్ హ్యుమానిటీ అలాంగ్ విత్ అదర్స్. ఆయన చాలాసార్లు తాను మనుష్య కుమారుడుగా ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. అయితే మత్తయి గాని వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ గా ఎక్కువసార్లు రాస్తారని, యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను ఈ లోకంలో స్థలం లేదని తాను అలాగా ఆయన చేసుకున్నాడు. తాను అలా తగ్గించుకున్నాడు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంటెగ్రల్ టు ద గాస్పెల్. గాస్పెల్ అంటేనే అలాగా దాంట్లో చూపించడం అన్నటువంటి. మనం యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతాం అంటే అది. ఒకసారి నేను లెప్రసీ మిషన్ లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి అలహాబాద్ లో విన్నాను. అక్కడ ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్స్ అంటారంట, యేసుక్రీస్తు ప్రభు అయ్యా ఏ హాస్పిటల్లో ఉన్నాడు ఫలానా ఆయన ఒక ఆంధ్ర నుంచి రెడ్డి కనబట్టి, నేను ఆయన కలవలేదు కానీ పనిచేసినటువంటి వారిని, అక్కడ మినిస్ట్రీ చేసేటువంటి వారిని కలిస్తే వారు చెప్పారు, ఆయన అంత ఓపిక్గా ఆ వూన్స్ ను ఓపెన్ చేస్తే వచ్చేటువంటి దుర్వాసనను భరిస్తూ అంత ప్రేమగా, అంత ఓపిక్గా, తన డిపార్ట్మెంట్ కాకపోయినా తన ఫార్మసీలో ఉండినా కూడా అలా చేసేవాడని, యేసుప్రభు అంటే ఈయనే అన్నట్టు చెప్పేవారు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. యాక్చువల్గా అయితే ఇవాంజలిస్టిక్ మనం ఇలాంటి ప్రేమ ఇలాంటివి చేసేటప్పుడు ఎంత ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి యూపీలో మేము చేసినటువంటి కొన్ని పరిచయం బట్టి. సరే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తాం. యాక్చువల్గా అయితే 11:53 అయింది. ప్రాబబ్లీ 12:10 వరకు నేను వెళ్తానేమో. మనం స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్ గా స్టార్ట్ చేసాం. మరి ఆర్గనైజ్ చేసే వారిని అడుగుతున్నాను, పర్వాలేదా నేను 12:10 వరకు అలాగ వెళ్తాను, పర్వాలేదా? 12:10, 12:12 అలాగా పర్వాలేదా సిస్టర్? థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇవి ఇలాగా బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. యోగు జీవితంలో చూసాం, దుర్గా జీవితం చూసాం, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులో చూసాం. పేతురు బాగుపరిచినప్పుడు కూడా మొట్టమొదట బాగుపరుస్తాడు, తర్వాత సువార్తను ప్రకటిస్తాడు. అవన్నీ కూడా ఎన్నో మనం చూడవచ్చు. అది బైబిల్లో ఉన్నాయి. అది మనం చేయమని మరి యాకోబు పత్రిక ద్వారా కూడా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఇలాంటివి మరి ప్రపంచంలో ఈ థాట్ ఎలా వచ్చింది, ఇలాంటివి ఏమైనా జరిగాయా అని అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు. నేను కొద్దిమంది లీడర్స్ కలవటం అంటూ వీలైంది. ఈ థాట్ మీద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. హ్యూమన్ రైట్స్ అన్నటువంటిది, ఈ కాన్సెప్ట్ క్రిస్టియన్స్ ఎక్కువగా తీసుకొని వచ్చారు. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ 1948లో జరిగింది. దానికి ఒక క్రిస్టియన్ థింకర్ జాక్వెస్ మ్యారిటైన్ అనేటువంటి వ్యక్తి, ఆయన
తనతో పాటు ఇంకా కొంతమంది క్రిస్టియన్ థింకర్స్ చాలా మంది తోడ్పడ్డారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫ్రేమ్వర్క్ తయారు చేశారు. దాని మీద హ్యూమన్ రైట్స్ మీద యునైటెడ్ నేషన్స్ ఒక డిక్లరేషన్ చేయడానికి 1947లో 48లో వీలైంది. ఇంకొక ఎగ్జాంపుల్ విలియం విల్బర్ ఫోర్స్. ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో మెంబర్, ఎంపీ, ఎన్నికైనటువంటి ఎంపీ. ఆయన ఒక బిలీవర్. అయితే ఒక బిలీవర్ లేడీ, 84 ఇయర్ లేడీ, ఆయనతో మీరు పార్లమెంట్ లో ఉన్నారు కదయ్యా, ఈ క్రూరంగా బానిసలను కొనటము, అమ్మటము, తెచ్చుకొని వాళ్ళు హింసించడము ఇవన్నీ జరుగుతాయి, స్లేవ్ ట్రేడ్ జరుగుతుంది, స్లేవరీ ఉంది, దీన్ని అబాలిష్ చేయొచ్చు కదా, ఇది బైబిల్కు దేవునికి విరుద్ధం కదా అని అంటే విల్బర్ ఫోర్స్ ఆలోచించి ఒక బిల్ ప్రవేశపెట్టాడు, యాంటీ స్లేవరీ బిల్ బ్రిటిష్ పార్లమెంట్ లో. 2 సార్లు అది డిఫీట్ అయింది. ఎందుకంటే ఎంపీస్ అందరి ఇళ్లలో బానిసలు ఉండేవాళ్ళు. నేను ఆఫ్రికా విజిట్ చేసినప్పుడు ఒక ప్లేస్ విజిట్ చేశాను. అక్కడ ఆ యవ్వనస్తులైనటువంటి వాళ్ళ అబ్బాయిలను తల్లిదండ్రులు వచ్చి అమ్మేవాళ్ళు. యూరోపియన్ పీపుల్ వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఏడుస్తూ ఇంకేం చేయలేక ఆ డబ్బును చూసి పేదరికం వల్ల వాడిని అమ్మేవాళ్ళు. ఏ తల్లిదండ్రులు యవ్వనస్తులైనటువంటి కుమారుని నమ్ముకుంటది, ఎక్కడికో తీసుకెళ్తారో, ఎలాంటి పని పెడతారో, ఎంత ఫోర్స్ చేస్తారో, ఎంత అప్రెస్ చేస్తారో తెలియదు. అలా తీసుకుని వెళ్ళేవాళ్ళు, తల్లిదండ్రులు అమ్మేవాళ్ళు. ఎంతమందిని తీసుకెళ్లారు, అమ్మేవారు, క్రూరంగా చేసేవారు, సంతలో వస్తువులు అమ్మినట్టుగా అమ్మేవారు, క్రిస్టియన్స్ కొనేవారు. ఇప్పటికీ కూడాను థర్డ్ హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ ఈస్ ట్రాఫికింగ్. దాంట్లో హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇప్పటికి నేను నేపాల్ బార్డర్కి వెళ్ళినప్పుడు చూశాను, యవ్వనస్తులైనటువంటి గర్ల్స్ అమ్ముతారు. కొద్దిమంది కొనుక్కొని బాంబేకు, గల్ఫ్ తీసుకెళ్తారు. కన్నీళ్ళు వస్తాయి ఆలోచించి చూస్తే. కానీ క్రిస్టియన్ వరల్డ్, ముఖ్యంగా ఇవాంజలికల్ క్రిస్టియన్స్, అంటే సువార్తను ప్రకటించేటువంటి క్రిస్టియన్స్ వీటి గురించి ఆలోచించారు. ఎందుకంటే దట్స్ నాట్ అవర్ వర్క్ అని అనుకుంటారు. అలా అనుకుంటే బ్రిటిష్ పార్లమెంట్ అది పాస్ చేసిన టైంకు సంతకం పెట్టినటువంటి వాళ్ళ ఇళ్ళలో కూడా స్లేవ్స్ ఉండేవారట. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసిందో, బ్రిటిష్ రూల్ చేసిన కంట్రీస్ అన్నిట్లో కూడాను అది అమలు పెట్టడానికి వీలైంది. తర్వాత అమెరికా పాస్ చేసింది, మళ్ళీ స్వీడన్ కానీ జర్మనీ కానీ అన్ని పాస్ చేసింది. తర్వాత స్లోగా అది తగ్గిపోవడానికి వీలైంది. హెల్త్ కేర్ లో క్రిస్టియన్ వర్కర్స్, మిషనరీస్ చేసినటువంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్స్ తీసుకున్నాయి. ఎడ్యుకేషన్ లో మిషనరీస్ చేసినటువంటి ఆ ప్రిన్సిపల్స్, ఆ విధానాలు గవర్నమెంట్ తీసుకుంది. నేను రైట్ టు ఎడ్యుకేషన్ కింద టాప్ లీడర్స్ ఇండియాలో ఒక మీటింగ్ పెట్టాం ఢిల్లీలో. రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇండియన్ గవర్నమెంట్ ద్వారా, పార్లమెంట్ ద్వారా పాస్ చేసినటువంటి వ్యక్తులు. దాంట్లో ఒకరిద్దరు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, అందులో తోడ్పడినటువంటి వారు. బట్ అందవేసినటువంటి వారు, ముందంజ వేసినటువంటి వారు బిలీవర్స్ ఏం కాదు, కానీ తర్వాత వాళ్ళు కూడా దాంట్లో జోక్యం చేసుకున్నారు. వాళ్ళు ఇండియాలో 12 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాల వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో ఫీజు తీసుకోకూడదని, అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ కింద వచ్చింది. దీంట్లో ఇంటర్నేషనల్ గా క్రిస్టియన్స్ ఎంతో తోడ్పడ్డారు. డెస్మండ్ టుటు అనేటువంటి వ్యక్తి నాన్ వైలెన్స్, పీస్ మేకింగ్ అండ్ రికన్సిలేషన్ దాంట్లో చాలా విషయాలు చేశాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. రువాండా అనేటువంటి కంట్రీలో ఒక ఇంటర్నల్ ఫైట్ జరగటం వల్ల హుటూస్, టుట్సీస్ అనేటువంటి జాతి వారు, టుట్సీస్ ఏమో 20% ఉంటారు, హుటూస్ ఏమో 80% ఉంటారు. అందరూ క్రిస్టియన్సే. వాళ్ళ మధ్య వచ్చినటువంటి వివాదం వల్ల దాదాపు 80,000 మంది చనిపోయారు. రక్తపాతం జరిగింది విత్ ఇన్ ఫ్యూ డేస్. ఒకే చర్చికి వెళ్ళినటువంటి హుటూస్, టుట్సీస్ పోట్లాడుకున్నారు, కత్తులు తీసుకున్నారు, పొడుచుకున్నారు, గర్భిణీ స్త్రీలను చంపారు. 5 మందిని సొంత దగ్గర వారిని కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని నేను కలిశాను. ఎట్లా భరించారంటే దేవుని బట్టి భరించాను. అలా చిన్నటువంటి క్రూరంగా మర్డర్స్ చేసినటువంటి ఒక వ్యక్తి వస్తే తన దగ్గరికి తను వారిని క్షమించగలిగాడంట. తర్వాత ఇంటర్నేషనల్ పీస్ మిషన్ లో ఆయన తీసుకున్నారు, యునైటెడ్ నేషన్స్ పీస్ మిషన్ లో కూడా తీసుకున్నారు.
ఆయన నేను కలిశాను అనమాట. సారీ ఫర్ దట్. ఇలాగా చాలా చేశారు. తర్వాత మీరు వినే ఉంటారు మార్టిన్ లూథర్ కింగ్. సివిల్ రైట్స్ లో ఆయన తీసుకొని వచ్చినటువంటి మార్పులు, ప్రిన్సిపల్స్ సివిల్ రైట్స్ అడ్వకేసీకి ఎంతో పడ్డాయి. తర్వాత అమెరికా ఫౌండింగ్ ఫాదర్స్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు జూడియో క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ చాలా దాంట్లో తీసుకున్నారు. లిబర్టీ అనేటువంటిది, తర్వాత రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటివి, కొన్ని రకరకాలవి కూడా అందులో ఇన్కాపరేట్ చేయడానికంటూ వీలైంది. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే సో మెనీ ఉన్నాయి. ఇండియాలో సోషల్ రిఫార్మ్ తీసుకొని వచ్చిన వాళ్ళలో విలియం కేరీ సతీని స్టాప్ చేయడంలో, విలియం కేరీ తరువాత ఫాలో అయినటువంటి ఒక ఫాలోవర్ రాజా రామ్మోహన్ రాయ్ సతీని అంతమొందించడంలో ఆయన కూడా ఉపయోగపడ్డాడు. ఆయన కంటే ముందు విలియం కేరీ చేశాడు. విలియం కేరీ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం, సెరంపూర్ స్టార్ట్ చేశాడు. తర్వాత బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా విలియం కేరీనే స్టార్ట్ చేశాడు. సో మెనీ థింగ్స్ చేయడానికి వీళ్ళు జనరల్ గా మనం బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడని అది మాత్రమే చూస్తాం. కానీ ఈ ఈవెన్ ఆర్టికల్ 25 యాంటీ కన్వర్షన్ అన్న అలా ఇప్పుడు దాని మీద చేస్తూ ఉన్నారు కదా, వాటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఇన్కాపరేట్ చేయడానికంటూ కూడా ఇండియాలో చాలా చేశారు. ఒకటి రెండు ఆలోచించి చూస్తే ఇండియాలో ఎడ్యుకేషన్ లో రావడానికి లార్డ్ మెకాలే ఇంగ్లీష్ మీడియం అనేటువంటి మనం ప్రవేశపెట్టడం ఎంతో అవసరము అని, వుడ్స్ డిస్పాచ్ అంటారు, దాన్ని 1800s లోనే చేశారు. అది మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. ఆ విధంగా యూనివర్సిటీస్ పెట్టడము, తర్వాత మొట్టమొదట 3 ప్రెసిడెన్సీ కాలేజెస్ పెట్టడము, ఆ ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కాల్కటా ప్రెసిడెన్సీ, అవి తర్వాత యూనివర్సిటీస్ అవటము, ఇలాగ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ రావటం, ఇవన్నీ వీటన్నిటి కూడా వారి యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది అని మనం అట్లాగే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గుడ్స్ డిస్పాచ్ ప్రకారంగానే యాక్చువల్గా అయితే ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటివి కూడా మనం గవర్నమెంట్ ఎయిడ్ ఇచ్చి పెట్టడం మంచిది అని మొట్టమొదటిసారి ప్రైవేట్, అది 1857 లో జరిగింది. 1857 లో వుడ్స్ డిస్పాచ్ ని బేసిన్ పెట్టే మనకి ప్రెసిడెన్సీ కాలేజెస్ అనేవి వచ్చాయి. తర్వాత అవి యూనివర్సిటీస్ మారాయి. తర్వాత ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అని 3 లెవెల్స్ లో పెట్టాలి అని, ఒక స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ గా చేయాలి అని, నెగ్లెక్టెడ్ పీపుల్ కు కూడాను మనం అందులో కల్పించాలి, లిటరసీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి అని, సో మెనీ థింగ్స్ అవన్నీ చేయడానికంటూ కూడాను ఈ క్రిస్టియన్ థింకింగ్ అనేటువంటిది ఎంతో ఉపయోగపడింది అని మనం చెప్పొచ్చు. అట్లాగే క్రిస్టియన్ వర్కర్స్ ఎంతో మంది పనిచేయటం, ఇంకా మనకు సిఎంసి వెల్లూరు రావడానికి ఎలాగా మిషనరీ లేడీ ఉపయోగపడిందో అలాగా, ఇంకా దళిత్స్ మధ్య కానీ ఈ అడల్టరీలో ఇన్వాల్వ్ అయినటువంటి వారిని విడిపించడానికి ఎలా చేశారు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ సిస్టమ్ అనేటువంటి తీసుకొని వచ్చేది కూడాను బిలీవర్సే. ఈ పంథాలో మైకా నెట్వర్క్ అనేటువంటిది ఒకటి కూడా స్టార్ట్ చేశారు. బిబ్లికల్ బేసిస్ లో మనం గవర్నమెంట్స్ తో కూడా మనం పోరాడాలి, గవర్నమెంట్స్ మీద కూడా ప్రెషర్ తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో, ఇంతకుముందు మీకు తెలుసో లేదో మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఎండిజీస్ అని, తర్వాత వాటిని స్మార్ట్ గోల్స్ అని పిలిచారు. ఇప్పుడు 18 లేదా అంతకంటే ఎక్కువగా స్మార్ట్ గోల్స్ అనేటువంటివి గవర్నమెంట్స్ కూడా అమల్లో తీసుకొని వస్తుంటాయి. ఈ మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి వాటన్నిటికీ కూడా బిబ్లికల్ బేసిస్ ఉంది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ అట్ ది టర్న్ ఆఫ్ ద సెంచురీ 2000 లో తీసుకున్నటువంటి మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ ను మనం బిబ్లికల్ గా కూడా వాటిని అంగీకరించవచ్చు, వాటి మీద మనం వర్క్ చేయవచ్చు అని, అది చేయడం కోసమే మీకా 6:8 మనం ఇంతకుముందు చదివామే, దాని బేసిస్ మీద మీకా నెట్వర్క్ అనేటువంటి ఒకటి స్టార్ట్ చేశారు. మీకా ఛాలెంజ్ అని కూడా స్టార్ట్ చేశారు. మన సిస్టర్ చెప్పినట్టు నేను ఆ మీకా ఛాలెంజ్ లో అంతకుముందు పని చేశాను అనమాట. ఈ విధంగా ఇంటర్నేషనల్ గా ఎన్నో ప్రిన్సిపల్స్ ను బిబ్లికల్ గా తీసుకొని వచ్చి ఈక్వాలిటీ కోసము, ఎడ్యుకేషన్ కోసము, మిగిలినటువంటి అన్ని విధాల హ్యూమన్ బీయింగ్ డెవలప్ అవ్వాలి అనేటువంటి దానికోసం మరి చేశారు. ఆ విధంగా హోలిస్టిక్ థింకింగ్ అనేటువంటిది ఎంతో ఉపయోగపడింది. అయితే మరి ఇంకొక 2 థాట్సే వీటి మీద బ్రీఫ్ గా చూసేసుకొని ముగిద్దాము.
దీనికి కంట్రిబ్యూట్ చేసినటువంటి వారు కూడా ఈ థాట్స్ కు చాలా మంది ఉన్నారు. కొద్దిమందిని దేవుని కృపతో కలవటానికంటూ నాకు వీలైంది. రెనే పడిల్లా అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఈక్వడార్ నుండి, రెనే పడిల్లా అనేటువంటి ఆయన చాలా పుస్తకాలు రాశాడు, చాలా ఆర్టికల్స్ రాశాడు, పెద్ద థియాలజియన్. ఆయన ఈ యుఈఎస్ఐకి సంబంధించినటువంటి స్టూడెంట్ మినిస్ట్రీ కూడాను ఆయన హెడ్ గా ఉండినాడు ఈక్వడార్ లో. ఆ తర్వాత ఇంటర్నేషనల్ కూడా ఐఎఫ్ఈఎస్, ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఎవangelical స్టూడెంట్స్, దాంట్లో కూడాను ఎన్నో పదవులు తీసుకున్నాడు. ఆయన దీన్ని ఎక్కువగా వ్యాఖ్యానించాడు. మీకు తెలుసు అనుకుంటాను, లుజాన్ కన్వెన్షన్ అని, అది కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. బిల్లీగ్రామ్ గారు మొదట స్టార్ట్ చేశారు దాన్ని, బిల్లీగ్రామ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. కానీ దాంట్లో సోషల్ ఆస్పెక్ట్ ను, హోలిస్టిక్ మినిస్ట్రీని మనం ఇన్కార్పొరేట్ చేయాలని ఎక్కువగా కృషి చేసిన వాళ్ళలో రెనే పడిల్లా గారు ఒకరు. ఆయనతో పాటు పెరు అనేటువంటి కంట్రీ నుండి ఇంకొక వ్యక్తి కూడా, ఆయన కూడా ఐఎఫ్ఈఎస్ చైర్మన్ గా చాలా కాలం పనిచేశాడు. వీళ్ళందరూ కూడా ఈ హోలిస్టిక్ మినిస్ట్రీ మీద చాలా కృషి చేసినటువంటి వ్యక్తులు. ఆయన పేరు శామ్యుయల్ ఎస్కోబార్. ఒకసారి ఆయన కలవటానికి వీలైంది, డాక్టర్ శామ్యుయల్ ఎస్కోబార్. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి ఒక ఆయన డాక్టర్ వినయ్ శామ్యుయల్, ఆయన ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ మిషన్ స్టడీస్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఫౌండింగ్ మెంబరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన కూడా ఈ హోలిస్టిక్ మినిస్ట్రీలో ఎన్నో ఆర్టికల్స్ రాశాడు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా. జాన్ స్టార్ట్ గారు పెద్ద థియాలజియన్, ఈ స్టూడెంట్ మినిస్ట్రీలో అందుకు వేసినటువంటి వ్యక్తి. ఆయన మొట్టమొదటంతా ఎక్కువగా గాస్పెల్ గురించి ఎక్కువగా మాట్లాడేవారు. కానీ తర్వాత ఈవెన్ ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇంగ్లాండ్ లో యూనివర్సిటీలో పాలసీస్ లో కూడా కొన్ని మార్పులు వాళ్ళు తీసుకొని వచ్చినప్పటికీ ఎక్కువగా గాస్పెల్ మీద ఫోకస్ చేసినా కూడా ఈ రెనే పడిల్లా, శామ్యుయల్ ఎస్కోబార్ వీళ్ళందరూ వాళ్ళ యొక్క థింకింగ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత ఆయన ఇష్యూస్ ఫేసింగ్ క్రిస్టియానిటీ ఆర్ క్రిస్టియన్స్ టుడే అనేటువంటి పుస్తకాలు అది రివైజ్ చేస్తూ కూడా 2-3 పబ్లికేషన్స్ వచ్చాయి. వాటిలో ఈ హోలిస్టిక్ మినిస్ట్రీ ఎంత అవసరము అనేటువంటిది కూడా నన్ను రాస్తూ వచ్చాడు. శ్రీలంక నుండి వినోద్ రామచంద్ర ఈ ఇంటెగ్రల్ మిషన్ ను ఎక్కువగా అడ్వకేట్ చేసినటువంటి వ్యక్తి. మన సెక్యులర్ ఫీల్డ్ నుండి అనగా క్రిస్టియన్ ఫీల్డ్ నుండి కాకుండా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇంటెగ్రల్ హ్యూమనిజం అనేటువంటిది ఎంతో అవసరం అనేటువంటిది కూడా తీసుకొని వచ్చాడు. దీని మీద క్రిటిసిజం అని అన్నాను కదా లాస్ట్ భాగంగా, ఇవి ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ హోలిస్టిక్ అనగానే కొద్దిమందికి భయము. ఎందుకు భయం అంటే ఒక ప్రశ్న వేస్తుంది, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, స్పిరిచువల్ ఆర్ ఫిజికల్? Meeting the person's spiritual needs, is it more important, or meeting physical needs more important? మామూలుగా ఆలోచించి చూస్తే ఆ రెండింటినీ మనం వేరు చేయలేము. యేసుక్రీస్తు ప్రభువు అలాగా వేరు చేయలేదు. కాబట్టి ఆయన ఇన్కార్నేట్ గా హ్యూమన్ బాడీ ఫామ్ లో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను చూపించి బాడీలో ఆయన మన శిక్షను పొందాడు. వీరు దారిలో మూర్చిపోతారేమో, మీరు వాళ్ళకు భోజనం పెట్టండి అని అన్నాడు. 5,000 మందికి పైగా ఉంటే అక్కడ. యాక్చువల్ అయితే పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరినీ తీసుకుంటే 12,000-14,000 ఉండేటారు. దేవుడు వారి మీద కనికరపడ్డాడు. వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కూడా ఎంతో అవసరం అన్నాడు. ఆయన నేర్పించిన ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అన్నాడు. ఇలా ఆలోచించుతూ పోతే మనం వాటిని సపరేట్ చేయలేము. అవి టుగెదర్ గా మనం ఆలోచించడం ఎంతో అవసరం. చర్చిగా ఏం చేయగలదు అని అంటే, చర్చిగా చాలా చేయొచ్చు. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నాను, ఎంతో ఆర్థడాక్స్ గా మనం గాస్పెల్ ఇంకా మిగిలిన చేయకూడదని ఆలోచించిన వాళ్ళు కూడాను చర్చెస్ లో ఉన్నటువంటి పేదవారికి ఫండ్ రేస్ చేయడం. ఈ మధ్య మేము వెళ్తున్న అసెంబ్లీలో ఫిబ్రవరి సంబంధించినటువంటి బ్రాంచ్ లో సర్క్యులర్ పంపించారు. అంటే కొంచెం ఇండిపెండెంట్ గా చాలా రిజిస్టర్ అయినాయి కాబట్టి కూడా కొంత ఫ్రీడమ్ వచ్చింది. ఏదైనా మంచి చేయాలంటే కూడా వాళ్ళు చేయొచ్చు, ఇంకొకరి పర్మిషన్స్ అలాగే అవసరం లేకుండా చర్చి కూడా డిసైడ్ చేసుకుని చేయొచ్చు. 2 క్రిటికల్ కేసెస్ ఉన్నాయి, హెల్త్ కేసెస్. వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ముందు చేసేవాళ్ళు కాదు, ఇది అవసరము అని. మనం స్వార్థ చెప్పడమే కాదు, దాని ప్రేమలో చూపించాలి అని. సో వార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వార్త అంటే యేసుక్రీస్తు మన కొరకై సిలువలో బలి అయ్యాడు, తన శరీరాన్ని అప్పగించాడు, తన పాప నిమిత్తం పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ
రక్తములో మనకు క్షమాపణ ఉంది, అందులో శరీరం ఇన్వాల్వ్ అయ్యింది, ఆయన ఈ లోకానికి ఇన్వాల్వ్ అయ్యింది, ఆయన ప్రేమ చూపించడం అవన్నీ కూడా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమించాడు. అందుకని భర్తలారా యేసుక్రీస్తులో ఎలా ప్రాణం పెట్టాడు మీరు అలా ప్రేమించండి అని రాయబడింది కదా ఎఫెసీ. ఇవన్నీ కూడా చర్చి ఏం చేయొచ్చు అంటే చాలా విషయాలు చేయొచ్చు. చర్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేటింగ్ బిబ్లికల్లీ అండ్ థియలాజికల్లీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వరూపంలో మానవుడు ఎలా చేయబడ్డాడు, మానవుడు వట్టి ఆత్మగా చేయబడలేదు, బాడీతో కూడా చేయబడ్డాడు. బాడీ అండ్ సోల్ మిళితం అయి ఉన్నాయి కాబట్టి సోల్ ఎంత ఇంపార్టెంట్ బాడీ కూడా ఇంపార్టెంట్. మనం ఎగ్జాంపుల్స్ అన్ని బైబిల్ నుంచి చూడొచ్చు. తర్వాత కొన్ని మోడల్స్ కూడా చూపించవచ్చు చర్చ్ వాళ్ళకి, కొన్ని చర్చిగా కొన్ని చేసి కొన్ని కౌన్సిలింగ్స్ కూడా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇలాగ పేదవారి జీవితంలో, విధవరాల జీవితంలో, ఆది కాండంలో కూడా విధవలు ఉంటే వారికి ఎలా చర్చి సహాయం చేసి అనేటువంటి విషయాలు కూడా పౌలుగా రాస్తారు. అలాగా చేసి చూపించవచ్చు మోడల్స్. తర్వాత ఫైనాన్షియల్ స్టూవర్డ్షిప్, రిలేషనల్ హీలింగ్, మెర్సిఫుల్ యాక్ట్స్, గ్రేషియస్ యాక్ట్స్, వీటన్నిటిని కూడా ఎంతో మోడల్స్ కూడా చూపించవచ్చు. వీటిని డిస్కస్ చేయడానికి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి కొన్ని అవెన్యూస్ ను కూడా చర్చ్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత కొన్ని క్యాంప్స్ ను కండక్ట్ చేయొచ్చు. కొంత ఎయిడ్ ను మేబీ సమకూర్చి వాళ్ళ నుండి ఎలాగ మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చో అవసరమైనటువంటి వారికి అని కూడా చేయొచ్చు. ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళకు కూడాను డి అడిక్షన్ కోసం ఎలా చేయొచ్చు, కౌన్సిలింగ్ ఎలా చేసి నేర్పించవచ్చు. ఫ్యామిలీస్ కి అవసరమైనటువంటివి ఆ కౌన్సిలింగ్స్, అది స్పిరిచువల్ కాదు అని అనుకోవడానికి లేదు. ఎవ్రీ చర్చ్ అది ఎంత ఆత్మీయంగా వృద్ధి చెందిన అసెంబ్లీ అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా డీల్ చేయొచ్చు అనేటువంటి విషయం కూడా నేర్పిస్తూ ఎక్విప్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ ఉన్నాయి. చక్కగా కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే చర్చ్ ఎన్నో విధాలుగా ఉపయోగపడవచ్చు. వారి కొన్ని స్కిల్స్, టాలెంట్స్ ఉంటే ప్రత్యేకించినటువంటివి వారిని ఆ టాలెంటెడ్ టీమ్స్ గా కూడా తయారు చేసి ఇన్వాల్వ్ అవ్వడానికి, సొసైటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రోత్సహించవచ్చు. చర్చ్ చాలా చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేసినటువంటివి ఒకటి ఏంటంటే ఢిల్లీలో పెద్ద పెద్ద టెంపుల్స్, గురుద్వారాస్ చూశాను. మంచి పెద్ద టెంపుల్స్, పెద్ద గురుద్వారాస్ లో కూడాను బయట మంచినీళ్ళ ట్యాప్స్ ఉన్నాయి. దారిలో వెళ్లే వాళ్ళు ముఖ్యంగా మంచి సమ్మర్ లో 45 degrees వరకు కూడా పోతుంది, 46 కూడా కొన్నిసార్లు. మేబీ విజయవాడ లాగా ఉంటది కొన్నిసార్లు ఢిల్లీ. ఫ్రీగా మంచి బాటిల్లో ఎన్నిసార్లు అయినా ఎంత నీళ్ళైనా వాళ్ళు పట్టుకొని తాగొచ్చు. సమ్మర్ లో అయితే కూలర్ కి అటాచ్ చేస్తారు, ఫ్రీజర్ కి అటాచ్ చేస్తారు లోపల పెట్టి, కాబట్టి చల్ల నీళ్ళు కూడా తీసుకొని వెళ్ళచ్చు. అక్కడ వాళ్ళు వాళ్ళ గ్రంథంలోంచి కొన్ని వాక్యాలు కూడా రాసి పెట్టింటారు. అయితే ఒక చర్చ్ కూడా అలాంటి ఫెసిలిటీ నేను చూడలేదు. రిచ్ చర్చెస్, వెరీ రిచ్, మెంబర్స్ ఆర్ వెరీ రిచ్. అది ఆలోచన లేదు కాబట్టి అలాగ చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలాగ ఆలోచించితే చర్చెస్ ఎంతో చేయొచ్చు. అదే అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో పెట్టారు, గురుద్వారాలో పెట్టారు. గురుద్వారాలో అదేదో ఒక రోజు సండే అయితే ఫ్రీ ఫుడ్ ఎంతమందికైనా వస్తే, తర్వాత ఒకే బంతి చాప్ మీద కూర్చుంటారు. అట్లాగా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మేము ఉత్తరప్రదేశ్ లో ఒకసారి, నేను మా ఫ్రెండ్ యొక్క యాదవ్ కాన్వర్ట్, అలహాబాద్ లో ఉంటాడు, మంచి బిలీవరు. మేము ఒక విలేజ్ ని దర్శించినప్పుడు ఆ విలేజ్ చివరిలో ఉన్నటువంటి మురికి కుంటలో దాదాపు ఒక 10-12 మంది పిల్లలు ఈదటం చూస్తారు. ఎంత మురికి అంటే కాదు చెప్పారు, అందుకే అవి వాడతారు. అది ఎంత డేంజరస్, ఎంత స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ స్కిన్ గమనించి చూస్తే కూడాను పాపం చాలా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. వాళ్ళ గుడిసెలు ఎలా ఉంటాయంటే ఇట్లా తోస్తే పడిపోతుంది. ఈవినింగ్ అంతా కంట్రీ లిక్కర్ తాగుతారు, పిల్లలు కూడా తాగుతారు. ఒకవైపు చుట్టూ తాగుతూ ఉంటుంటారు, ఒకవైపు ఇది తాగుతారు. స్కూల్ పంపరు. కొంచెం పెద్దగా అయితే అదే పనులలోని పొలం పనులు నేర్పిస్తారు. అందరు తాగుతారు కదా, తల్లిదండ్రులు పిల్లల ముందు తాగుతారంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఎందుకో దేవుడు వారి మీద మాకు ఒక జాలి ఇచ్చాడు. వాళ్ళని స్కూల్లో చేరుతామని తలంపించి వాళ్ళని స్కూల్లో చేర్చడానికి మోటివేషన్ విలేజ్లో ప్రోగ్రామ్స్ స్పీకర్ పెట్టి పాటలు పెట్టి చేశారు.
ఆ తర్వాత హెడ్ మాస్టర్తో మాట్లాడి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాం. స్లోగా దాదాపు ఆ, ఆ, 60-70 మంది. ఇంకొక ఊళ్ళో అలాగే ఒక దాదాపు చేర్చాం. మొత్తం మీద 100 పైన. వాళ్ళకి 2 జతల బట్టలు వచ్చాయి, పుస్తకాలు ఫ్రీగా వచ్చాయి, మధ్యాహ్న భోజనం వచ్చింది, చదువు కూడా వచ్చింది. కొద్ది రోజుల తర్వాత వెళ్ళినప్పుడు ఆల్ఫాబెట్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నారు, మ్యాథ్స్ నేర్చుకున్నారు. ఆ ఊళ్ళో మేము క్రిస్టియన్స్ అని తెలిసి ఒకతను అన్నాడు, ఆ ఊర్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, ఈసారి ఇక్కడ మీరు ఏదైనా రూమ్ కట్టుకోండి, మా పిల్లలకి ఇంత చేశారు, ట్యూషన్స్ పెట్టచ్చు, మీరు ఒకవేళ క్రిస్టియన్ ఏదైనా టీచ్ చేస్తారంటే టీచ్ చేయండి సార్, ఏదైనా మేము ఎవరైనా అడ్డు వస్తే మేము ఉన్నాము, మీరు ఇంత మా పిల్లలకి చేశారు, వచ్చి ఢిల్లీ నుండి వచ్చి అన్నాను. ఎలా ఓపెన్ అవుతాయి ఆపర్చునిటీస్. కొంతకాలం తర్వాత మాకు అర్థమైంది, ఆ పేరెంట్స్ కొంచెం ఆ చదువు యొక్క ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సర్కార్ బడిలో టీచర్ సరిగా రావట్లేదు, ఒకే టీచర్ ఉండేవాడు, ఆయనే హెడ్. ఆయన లీవ్ పెడితే ఆయన రాకపోతే పొలం పనులు ఉంటే ఇంకా అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్లో చేర్చి ఒక అమ్మాయి అయితే వేరే ఊళ్ళో మేము చేర్చినటువంటి అమ్మాయి 5 కిలోమీటర్స్ ఎవ్రీడే నడిచి ఒక్కటి ఎవ్వరు రాకపోయినా కూడా వెళ్ళేది. ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది. దీని మీద నేను బిబ్లికల్ ఫౌండేషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఒక చిన్న మ్యాన్యువల్ చేశారు. ఆ తర్వాత వర్క్ షాప్స్ పాస్టర్స్ కండక్ట్ చేస్తే కొంతమంది పాస్టర్స్ అన్నారు, సార్ చాలా బాగుంది సార్, మేము కూడా చేయొచ్చు, మేము కూడా ట్రై చేస్తామని కొద్దిమంది పలక పెన్ బల్పం కొనివ్వటము, పుస్తకాలు పెన్ను పెన్సిల్స్ కొనివ్వటం, కంపస్ బాక్స్ కొనివ్వటం, బట్టలు ఇష్టము, ఇలాంటివి చేస్తారు. వాళ్ళు మరలా వర్క్ షాప్ వచ్చినప్పుడు, సార్ ఎంత సంతోషంగా ఉంది సార్, నేను ఒక 4 జతల బట్టలు కుట్టించాను, తీసుకొని ఇచ్చాను, చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, ఇప్పుడు వాళ్ళకు ఆ ప్రేమ చూపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నేను ప్రేమ చూపించాను అని సంతోషంగా ఉంది సార్ అన్నాడు. 10 మంది వాళ్ళతో సువార్తను చెప్పారు, వాళ్ళ ప్రేమ చూపించారు కాబట్టి సువార్తలు వినడానికి కూడా వారికి మనసు కలిగింది. అయితే సువార్త వినకపోయినా యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నా కూడా దాన్ని చేయటంలో ఎంతో ఆనందం ఇస్తారు. వాళ్ళు పాస్టర్స్ వర్క్ షాప్ లో షేర్ చేయడం నేను ఇక్కడ నేను స్టాప్ చేసేస్తున్నాను. 12:17 అయింది. మేబీ క్విక్ గా నేను అన్నాను కదా, 17 అయింది, యాక్చువల్లీ 12:10 అన్నాను. ఇంకా డిస్కషన్ కు టైం లేదేమో ప్రాబబ్లీ. ఒక 3 minutes తీసుకొని ముగిస్తాము. ఏదైనా పాయింట్స్ ఎవరైనా చెప్తారా, ఏదైనా క్వశ్చన్ ఉంటే అడుగుతారా? మెయిన్ లైన్ చర్చెస్ కి కాన్ఫరెన్స్ పెట్టచ్చు కదా ఇలాగే. బ్రదర్, మెయిన్ లైన్ చర్చెస్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మెయిన్ లైన్ చర్చెస్ ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అసెంబ్లీస్ కానీ చర్చెస్ కానీ దే హ్యావ్ బ్రదర్, అసెంబ్లీస్ కానీ మిగతా చర్చిలు కూడా చాలా చాలా దే హ్యావ్ మోర్ ఫండ్స్. దే మోర్ ఫండ్స్. ఆర్ ఇగ్నోరింగ్ ఇన్ దిస్ ఏరియా. యా హోలిస్టిక్ మినిస్ట్రీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. కరెక్టే అంటారా? హోలిస్టిక్ మినిస్ట్రీ బిబ్లికలే అంటారా హోలిస్టిక్ మినిస్ట్రీ 100% కరెక్ట్ బ్రదర్? 100% కరెక్ట్ ఇది. 100% కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్. యాక్చువల్గా నవ్వే డేస్ చర్చెస్ ఆర్ డూయింగ్ ఓన్లీ ద పార్ట్లీ వర్క్. అంటే మనం ఆలోచన చేసినట్లయితే అవి పూర్తి పరిచర్యలో లేవు కాబట్టే కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి రావడం జరిగింది. కొన్ని ఆర్గనైజేషన్స్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, చర్చికి అనుబంధంగా వచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా. అందుకనే వాటిని పారా చర్చెస్ అని కూడా పిలిచారు. సో పూర్తి పరిచర్య అనేది అన్ని సంఘాలు చర్చెస్ కలిగి ఉండలేదని అనుకోవచ్చేమో అనిపిస్తుంది. అన్ని చర్చెస్ చేయొచ్చు కదా, ప్రతి చర్చి చేయొచ్చు కదా.
దీని గురించి స్టడీ చేసి టీచింగ్ లో తీసుకొని రావచ్చు. ఎస్ అండి. వర్క్ షాప్స్ కండక్ట్ చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఇండిపెండెంట్ చర్చెస్ కి అయితే ఇంకెంతో ఫ్రీడమ్ ఉంది అనుకుంటే. ఒక రకంగా ఆలోచిస్తే ఫస్ట్ మిషనరీస్ అదే కోవలో ప్రారంభిస్తూ వచ్చారు. రాను రాను అవి వన్ సైడ్ అయిపోతా వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను ఈ మధ్య 2 యూనివర్సిటీ ఆలమ్నై దాంట్లోనూ, నేను గ్రాడ్యుయేషన్ చదివిన కాలేజ్ ఆలమ్నైలోను క్రిస్టియన్స్ కాని వాళ్ళు ఈ సార్ ఆర్థర్ కాటన్ గురించి పెట్టారన్న. ఆ ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంలో ఆయన యొక్క ప్రమేయము, ఆయన చేసినటువంటి సేవ ఇంత అంత కాదు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇవి ఫ్లరిష్ అవ్వాలంటే అని దాని గురించి వాళ్ళు రాస్తూ వచ్చారు. క్రిస్టియన్ కాని వాళ్ళు రాశారు. ఎస్ సార్. అట్లా ఆలోచించిపోతే మనం చక్కగా వనరులను చర్చెస్ మంచి స్ట్రీమ్ లైన్డ్ గా చేసి ఉపయోగిస్తూ పోతే ఎంతో చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇది ఏదో పూర్ పీపుల్ కు, విధవలకు హెల్ప్ చేయడంతోనే కాకుండా బ్రాడ్ గా ఆలోచించుతూ పోతే చాలా చేయడానికంటూ వీలవుతుంది. పాతకాలంలో చాలా తెలివైనటువంటి వాళ్ళు లా చదివేవాళ్ళు, ఇంగ్లాండ్కి వెళ్ళి బ్యారిస్టర్ కోర్స్. ఫస్ట్ సివిల్ సర్వెంట్స్ కూడా, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తమ్ముడు ఫస్ట్ సివిల్ సర్వెంట్ అంటారు కదా ఇండియన్. ఇప్పుడు క్రిస్టియన్ అడ్వకేట్స్ ఎక్కడ ఉన్నారు? ఉంటే కూడాను ప్రైవేట్ కంపెనీస్, రిలయన్స్ కంపెనీ లేదా ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ వాటి తరఫున వాదించుతూ వాళ్ళకు కమిషన్ వస్తుంది. అంతేగాని పూర్ పీపుల్ యొక్క కేసెస్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? బిలీవర్స్. అలా చేయాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? కోర్స్ నిజమే, క్రిస్టియన్స్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి ఏదో జాబ్ రావటం ముఖ్యం కదా అని ఆలోచిస్తాము. వచ్చిన తర్వాత మనం వీటిలో ఇన్వాల్వ్ అవుదామని చేసేవాడు ఎంతమంది ఉన్నారు? నేను అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేదు, కానీ వరల్డ్ లో రకరకాలైనటువంటి విధంగా, అంటే వివిధ రకాలుగా క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ అయి చేసినటువంటి, ఈవెన్ నేను ఇంతకుముందు శామ్యుయల్ ఎస్కోబార్ అని చెప్పాను కదా, పెరు గవర్నమెంట్ తో డీల్ చేసి కొన్ని పాలసీస్ లో మార్పులు తీసుకొని రావడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు, శామ్యుయల్ ఎస్కోబార్. అంటే ఈ చర్చిస్ లో ఉన్నటువంటి లేకపోతే చర్చి కానీ ఈ విషయం సరైనటువంటి అవగాహన, ఆలోచన లేకపోవడం చేతనే మన క్రిస్టియన్స్ అనే లీడర్స్ గా లేరు సొసైటీలో. పాలిటిక్స్ ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మినిస్టర్ గా ఎక్కడా లేరు. తర్వాత ఒక సోషల్, అంటే ఈ మధ్య కాలంలో అవి కూడా తగ్గిపోయినాయి. సోషల్ వర్క్స్ లో కూడా ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇలాంటి అవేర్నెస్ అనేది సంఘాలలో లేకపోవడం, తర్వాత సంఘాలు ఒకే కోణంలో ఈ టీచింగ్ చేసి ఇదే అని చెప్పుకోవడం, ఇదంతా కూడా సమాజంలో కూడా ఈనాడు మనకు లీడర్షిప్ లేకపోవడానికి, ఇంకా అణగారిపోవడానికి కూడా అవకాశం జరుగుతూ ఉందని అనిపిస్తా ఉంది. తప్పకుండా బ్రదర్. నేను ఒక్కరి గురించి విన్నాను, ఆయన పంచాయత్ ఎలక్షన్స్ లో ఎన్నిక బిలీవరు, కొంతకాలం ముందు ఈయూలో కూడా ఉండేవాడట. కానీ అయిన తర్వాత మాత్రం చాలా మార్పులు, డెవలప్మెంట్ వర్క్స్ చేశాడు. నేను చూడలేదు వ్యక్తిని, చేశాడని విన్నాను. అట్లా రేర్ కేసెస్. ఎక్కడ ఏరియా? నందిగామ దగ్గర ఒక విలేజ్ లో విన్నాను, అని పేరు అవన్నీ మర్చిపోయాను. మేము ఫ్రెండ్స్ నుండి తీసుకోవచ్చు. బాగానే మంచిగా చేస్తూ వచ్చాడని విన్నాను. బిలీవర్. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు అలాగ వచ్చినా అక్కడ వరకే, మళ్ళీ వాళ్ళ పైకి ఎదగనీయట్లేదు మన వాళ్ళే. ఎదగనీయట్లేదు, కానీ అసలు ఆలోచన ఉంటే మంచిది కదా. చర్చిగా ఎంతే చేయొచ్చు కదా. ఇప్పుడు చాలా సార్లు మనం సొసైటీలో ఎన్ని నీడ్స్ ఉన్నా కూడా చర్చి ఇన్వాల్వ్ అవ్వదు. అందుకని చర్చి మీద చాలా మందికి, సొసైటీకి, మిగతా వాళ్ళ కోపం కూడా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఏం చేయరు, ఓన్లీ అది స్వార్థం ప్రకటించడానికి మాత్రమే వస్తారని. ఓకేనా? ఇంతవరకు
ఇప్పటి వరకు చక్కటి విషయాలు మనం విన్నాం. ఇది సంఘము కలిసి చేయాల్సినటువంటి విషయాలు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా లెఫ్ట్ అయ్యారు. మనము చాలా విషయాలు తెలుసుకొని సంఘ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. నిజంగా సంఘం కోల్పోతున్నటువంటి విషయాలు ఇవి. మనం జాగ్రత్తగా పార్ట్నర్షిప్ ఇండియా అప్పుడప్పుడు నిర్వహించేటటువంటి ఐక్య సంఘాల ప్రార్థన కావచ్చు, ఇలాంటి లీడర్షిప్ కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో ఈ టాపిక్ తీసుకొని వివరించగలిగితే చర్చెస్ లో అవేర్నెస్ వస్తుంది. చాలా మంది సేవకులు గ్యాదర్ అవుతారు. అలాంటి సందర్భాల్లో మీ పరిచర్య, మీ టీచింగ్ చాలా అవసరమని భావిస్తా ఉన్నాం. దేవుని చిత్తం అయితే ఇలాంటి విషయాలు ఆలోచన చేసి పార్ట్నర్షిప్ ఇండియా బోర్డు మెంబర్స్ అందరం కూడా కలిసి చర్చ్ అవేర్నెస్ కొరకు ఈ టీచింగ్ అందించాలని భావించడం భవిష్యత్తులో జరుగుతుంది. సో చాలా మంది లెఫ్ట్ అయ్యారు కాబట్టి కొద్దిమంది ఉన్నాం కాబట్టి ఇంతవరకు కొంచెమైనా అవగాహన విన్నవారికి వచ్చింది. ఇది మనం చేయటానికి ప్రయత్నం చేయటానికి మనం సంఘాల్లో ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘం ఇది చాలా కొరతగానే కనిపిస్తూ ఉంది సంఘాల్లో. ఈ టీచింగ్, ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా మందికి అర్థం కావాలంటే వారిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే విశ్వాసులు సంఘంలో కనిపించటం లేదు. బయట వారు కూడా ప్రవేశించటం, మారు మనసు లేని వారు సంఘంలో కమిటీలో ఉండటం, వారు ధనాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి అడుగులు వేయటం, ఇవన్నీ కూడా సంఘానికి చాలా నష్టాన్ని కలిగించే పరిస్థితులే. ఇవన్నీ కూడా మార్చబడిన తర్వాతే మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ అవటానికి, ఒకళ్ళిద్దరు చేసినా సరే మిగిలిన వారు కృపారావు గారు చెప్పినట్లుగా చాలా నష్టాన్ని కలిగిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ మంది కలిగి ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు. సో దీన్ని పార్ట్నర్షిప్ ఇండియా అందిస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా. దీన్ని ఎక్కువ మోతాదులో ఎక్కువ మందికి అందించడానికి ఇలాంటి టీచింగ్ మనం ముందు భవిష్యత్తులో చెప్పడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు ఈ హోలిస్టిక్ మినిస్ట్రీ సంఘంలో లేదు అని మనం చెప్పటం అనేది జరుగుతూ ఉంది. దాన్ని మనం ఒప్పుకోవాలి. తప్పకుండా ఇలాంటి పరిచర్య సంఘంలో ఉంటే అది సంపూర్ణమైనటువంటి సంఘంగా, సంపూర్ణమైనటువంటి సేవ ప్రభు ఇచ్చినటువంటి సంఘానికి ఉందని మనం భావిస్తూ ఉన్నాం. సో దీన్ని ఈరోజు ఇంతటితో ఆపేసి మనం ఇలాంటి విషయాలన్నీ కూడా భవిష్యత్ కొరకు సిద్ధపడి కార్యాచరణలో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మీరు అందించినటువంటి ఈ అంశాన్ని బట్టి పార్ట్నర్షిప్ ఇండియా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పార్టిసిపెంట్స్ ఆలోచించి మన సంఘాల్లో పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం. జాన్సీ కొనసాగించండి అమ్మా.